ప్రార్థన చేసుకుని వాక్య భావన ప్రార్థన. దయగలిగిన మా ప్రభువాం, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ పవిత్రమైన పాదములకు లెక్కించలేని వందనాలు. ఈ పునరుద్ధరణ ఈ పాదశరీరంలో చేరి ఘనమైన నామములు కీర్తించడానికి మీరు మాపిస్తున్న ఈ శబ్దపడి మమ్మల్ని ఆచరించుకుంటున్నాం. ఇది మీ మమ్మల్ని ప్రేమించినటువంటి శ్రేష్టమైన ధన్యత సమయం వాక్యం సజీవమైన రీతిలో దాచి కాపాడి భద్రపరచాలని, ఈ సముఖంలో చేరి ఆరాధించాలని, కనపరచాలి, మీ ఉన్నతమైన నామమును కొనియాడాలని, ఈ అనాది సంకల్పానుసారంగా ఈ పరిశుద్ధ సహవాసాన్ని గొప్ప దేవానికి వందనాలు. తండ్రి, ఈ దినం ఆయన లేఖ భాగంలోంచి మాతో మాట్లాడండి. ఈ ప్రజలను దీవించండి, ఆశీర్వదించండి, కృపలో భద్రపరచండి, క్షేమాన్ని ప్రసాదించండి. ఈ వాక్యం వెల్లడిగొట్టని అక్కడ వెలుగు కలిగిన తండ్రి, నీ వెలుగును మా మీద ప్రకాశంగా చేయండి. ఈ వాక్యము మా పాదములకు దీపము, అది మా త్రోవకు వెలుగైనదని అని చెప్పారు. ప్రభువా, చీకటి సంచరిస్తున్నటువంటి లోకములు, తెగులు సంచరిస్తున్నటువంటి లోకములు, భయంకరమైన ప్రతిరోధ మధ్యలో ఈ వాక్యమని ఆ వెలుగును ఆయన ప్రకాశంగా చేసి మీ వెలుగుతున్న త్రోవలు మంచాలను పాడు చేయడం, చీకటిలో సంచరించడం, ఆ త్రిగుణకలు బైబిల్ ఎన్నో ఉన్నాయి చీకటి సంచరిస్తున్నటువంటి వేరేస్తుంది. ప్రభువా, మీ వెలుగుతున్న త్రోవలో ఆయన మీ వాక్యము వెలుగుగా ఉండి మాకు త్రోవ చూపి ముందుకు నడిపించండి. ఇలా నడవాలని నడుచుకోవాలా జీవించాలి. ఈ కృపను దాచి కాపాడి నడిపించి నేర్పించి ఈ పాదం ఎదుర్కొనైనా వచ్చాను. మరి ఈ పాదం ఎదుర్కొచ్చి ఉత్తమైన దాన్ని నేను చేస్తాను. ఆమె నేర్చుకోవాలి చెప్పిన పోదా. ఆమె ఎదుటి దాన్ని ఎవరినూ తీసివేయాలని చెప్పారు. కానీ ఉన్నతమైనటువంటి ఉపదేశంతో ఆయన మీరు మాకు తెలియచేయండి. మీరు వినగల చెవి, గ్రహించగల మనసుని మీ నామములో ప్రసాదించండి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగిన వాడు దిగిన కాక ఆ విధముగా ప్రభా, మీ ఆత్మ మధ్యలో సంచరిస్తున్నప్పుడు శ్రద్ధగా నీ మాటలు విని వాటిని అనుసరించి మా జీవితాలలో ప్రభు కొరకు పొందుకునే వారిని ఆయుధపరచండి. యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. 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 దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం. ఈ పునరుద్ధరణకు ఆరాధన ధ్యాన భాగం వ్యక్తమై ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం. మనకి పరిచయమైనటువంటి వాక్య భాగమే 11వ అధ్యాయం. 26వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. నేడు నేను మీకు ఆజ్ఞాపించు దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినిన ఎడల దీవెనయు, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞను వినక నేడు నేను మీకు ఆజ్ఞాపించిన మార్గమును విడిచి మీరెరుగని ఇతర దేవతలను అనుసరించిన శాపమును మీకు కలుగును. చదువు వాక్య భాగం ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం 26, 27 వచనాలను చదువుకునేమా. ఈ చదివిన వాక్య భాగంలో చూడండి అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఒకసారి ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు చూడు అని అంటారు అన్నమాట. నావే చూడు అని చెప్తూ ఉంటాం. వింటున్నావా అంటాం. అదే చూడు, ఏదో చూస్తూ ఉంటాము, ఏమంటే దిక్కులు చూస్తూ ఉంటాము, లేదా అటు ఇటు చూస్తూ ఉంటాం. అసలు మనం ఎటు చూడాలి? లుస్త్రా ప్రాంతంలో పౌలు వాక్యం చెప్తున్నప్పుడు ఒక యవనస్తుడు పౌలు చెప్తున్న మాటలు ఎందుకు దృష్టి చెప్పాడట, ఏకాగ్రత. మన చూపును బట్టి మన ఏకాగ్రత ఏంటో మనకు అర్థమవుతుంది. మన చూపును బట్టి ఏమండి అది క్షేమకరమైన చూపు లేదంటే హానికరమైన చూపు అర్థమవుతుంది. విషపు చూపు దావీదు మీద సౌలు చూపిన చూపు వస్తుంది. అంటే మన ఏకాగ్రత అనేది మనం చూస్తున్న దృష్టిలో అర్థమైపోతుంది. అటు ఇటు చూస్తే ఏకాగ్రత ఉంటుంది. ఏదో ఫోన్ చూసుకుంటా ఉంటే ఏకాగ్రత ఉంటుంది. చూడండి అంటే నా వైపుకు చూడండి అని దేవుడు చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారట? చూడండి నా వైపు. లోకం వైపు చూస్తున్నారు, లోక ఆశల వైపు చూస్తున్నారు, శరీరాశ. నేత్రాలు దేవుడు ఇచ్చింది ఏమంటే లోకంలో అంతా శరీరాశ, నేత్రాశ, జీవపు నేత్రం ఆశిస్తూ ఉండదు లోకంలో ఉన్నమాట రెండింటి. కానీ ఆ నేత్రముతో చెప్తున్నాడు, చూడు. లోకం వైపు చూస్తున్నావా? ఇటు చూడు.
లోకాసుల వైపు చూస్తున్నావు, ఇది చూడు. పాపం వైపు చూస్తున్నావు, ఇది చూడు. ఆ పర్వతములకు వెళ్ళేంత వరకు వెనక్కి తిరిగి అయితే మాత్రం చూడద్దు. చూస్తే ఉకుస్తావు. జీవముతో ఉన్న నీవు నిర్జీవ స్థితిలోనికి వెళ్ళిపోతావు, జీవం లేని దానిగా పోతావు అని అంటాం. ఎక్కడికైనా నరకానికి పోతావు. చూస్తే దేవుడి వైపుకి విశ్వాసకర్తయు దాని కొనసాగింపు యేసు వైపుకు చూచుచు ఇబ్బందికరంలో ఓపికతో పరిగెత్తాయి. ప్రభు వైపు మనం చూద్దాం. చాలాసార్లు మనుషుల వైపుకు, పరిస్థితుల వైపు చూస్తూ ఉంటాం, సమస్యల వైపు, గిరిగిరికల వైపు చూస్తూ ఉంటాం. కానీ విశ్వాసనకర్త అయినటువంటి దేవుడి వైపుని చూడాలి. చూడేరు లేదా చూడండి. నేడు నేను మీకు మీ ఎదుట దీవెనయు శాపమును పెట్టించున్నాను. దేవునికి స్తోత్రాలు చెప్దామా? దీవెన గురించి అయితే అంతవరకు ఓకేనండి. కానీ శాపం అయితే కొంచెం కష్టమైన విషయం. అది మాకంటూ అవసరం లేదనుకుంటా. లేదంటే దాని గురించి మనం మాట్లాడగలిగిన అవసరం ఏంటి? ఏదైనా మాట్లాడండి. అబ్రహాం గురించి మాట్లాడి, ఇస్సాకు గురించి, యాకోబు గురించి మాట్లాడండి, లేదా దావీదు గురించి మాట్లాడండి, మా పిల్లలు ఆశ్చర్యపడినటువంటి యోసేపు గురించి మాట్లాడండి. మీకు స్వస్థత కలుగుతుంది, మీకు ఆశీర్వాదాలు కలుగుతుంది, మీకు దీవులు కలుగుతాయి. లేదంటే కనుక ఏమండి మరి సభలు పెట్టినప్పుడు ఏంటి, లేకపోతే సేవకులు కూడా ఏం చెప్తూ ఉంటారంటే మా మందిరం గురించి విధించబడతావు, ఆశించబడతావు, ఇక అన్ని కలిసి వస్తాయి, ఉద్యోగాలు, వ్యాపారాలు, లేదంటే కనుక పిల్లల పిల్లల ఈ విదేశాలు. ఇంక ఇవే చెప్పబడినాయి ఆ వాక్యంలో. ఎప్పుడు దీవుల గురించి మాట్లాడాడు. అక్కడ ఏం చెప్తున్నాడు? ఏమండి, నేడు నేను మీ ఎదుట దీవెన శాపం రెండు ఉంచాడు. దీవెన ఉంది, శాపం ఉంది. ఖడ్గము అని చెప్పారు. రెండంచులు కలిగినటువంటి ఖడ్గం. ఒకటి ఆశీర్వాదముతో వెళ్ళిపోతూ ఉంటుంది. ఆశీర్వాదాలు అడ్డుగా ఉన్నవి, ఆటంగా ఉన్నవి నరుక్కుంటూ, ఇతర తలుపులు ఇనపగడలను పాల్గొట్టుకుంటూ ఆశీర్వాదాల దగ్గరికి తీసుకెళ్ళిపోతుంది ఒకవైపు పొదును. మరొక వైపు ఉన్నటువంటి పొదును అనేది ఆజ్ఞ అతిక్రమించినప్పుడు, లేదా దేవునికి విరోధముగా పాపం చేసినప్పుడు, దేవునికి ఆయాసకరమైనటువంటి జీవితాలు మనం జీవించినప్పుడు ఆ వ్యక్తిని నరుక్కుంటూ వెళ్ళిపోతున్నది. రెండు వైపులు అంటే ఒకవైపు దీవెన, ఒకవైపు శాపం అనేది ఖడ్గానికి ఉంటుంది, అనగా వాక్యం అనే ఖడ్గానికి. సరే చూద్దాం. ఇక్కడ దీవెన శాపము పెట్టుచున్నాను. రెండు దేవుడు పెట్టారట. ఒకటే పెడితే బాగుండేదేమో. ఏమంటే దేవుడు ఒకటి పెడితే బాగుంటుంది. అది దీవెన ఒకటి పెడితే బాగుంటుంది మనకి. కనుక మనం ఎంతసేపు దీవుల గురించే ప్రార్థించవచ్చు, ఆశీర్వాదాల గురించే ప్రార్థించవచ్చు, లేదా అయా దీవించు, ఆశీర్వించి మనం అడగచ్చు. కానీ ఇక్కడ ఏమిటిది? వాక్యములో దీవెన శాపము మీ ముందు పెట్టి ఉన్నాను, మీ ఎదుట పెట్టాను. అంటే రెండు మన ముందు పెట్టారంటే ఆ రెండులో ఏదైనా ఒకటి మనం తీసుకోవాలి. ఏమంటే ఎన్ని తీసుకోవాలి? రెండు తీసుకుంటానికి కుదరదు. ఏదైనా ఒకటి తీసుకోవాలి. ఆప్షన్స్ రెండు ఉన్నాయి, అందులో ఒకటి తీసుకోవాలి. మనం ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు ఏమండి ఆప్షన్స్ మూడిస్తారు అన్నమాట. బిట్స్ ఇచ్చారన్నమాట, మూడు ఇచ్చి ఇందులో ఒకటి రైట్ అవుతుంది. దాని ఏనా బీనా తినేదో పెట్టమంటాడు, రెండు తప్పు అవుతుంది. కానీ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ రెండే, కానీ ఒకటే పెట్టాలి. దాన్ని పూరించాల్సిన మనమే, అది విషయం. లేదా దానిని ఫిలప్ చేయాల్సిన బాధ్యత మనం. అది వ్యక్తిగతంగా ఎవరి వ్యక్తిగతంగా చెప్పాడు. నేను మీకు ఆజ్ఞాపించిన మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినిన ఎడల, ఈ ఆజ్ఞలన్నీ మీరు ఏం చేయాలంటే జాగ్రత్తగా వినాలి. వినిన ఎడల దీవెనలయు, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞను వినక నేను మీకు ఆజ్ఞాపించిన మార్గములను విడిచి మీరెరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపమును మీకు కలుగును. ఆజ్ఞలను వింటే ఆశీర్వాదం లేదు, ఆ విడచి ఏమండి లోకాన్ని అనుసరించడం వలన, లేదా లోకాసులు, అక్కడ దేవతలను రాశాడు. ఏమండి మనం దేవతలను అనుసరించట్లేదు, కానీ మనం అనుసరిస్తుంది ఏంటనేది మనకు తెలుసు. మన వాక్యాన్ని అనుసరిస్తున్నామా, లేదా మన ఆలోచన మనం అనుసరిస్తున్నామా, మన తలంపులు మనం అనుసరిస్తున్నామా, మన ఉద్దేశాలను మనం అనుసరిస్తున్నామా, లేదా పారంపర్యాచారాలను మనం అనుసరిస్తున్నామా అనేది వ్యక్తిగతంగా మీ అంతరంగ పురుషుడికి లేదా మీ మనస్సాక్షికి మీకు తెలుసు. ఒకవేళ అలా అనుసరిస్తే గనక శాపములు మీ మీదకి ఏమండి శాపములు మీకు కలుగును అంటే ఇక్కడ మనల్ని బట్టి ఆశీర్వాదము రావాలన్నా ఏమండి శాపము రావాలన్నా మనం దేవుని మాట వింటేనేమో దీవెనలు వస్తాయి. వినకోకుండా వాటిని విడచి నువ్వు వ్యక్తిగతంగా నిన్ను నీవు అనుసరించుకుంటూ, నీ పరిస్థితులని అనుకూలంగా నువ్వు అనుసరిస్తూ, నీ తలంపులను నీ ఉద్దేశాలను అనుసరిస్తూ నీకు అనుకూలముగా ఒకవేళ నువ్వు నడిస్తే శాపము నీ మీదకి వస్తుంది అని చెప్తున్నాడు. చూడండి, దేవుని యొక్క వాక్యం అనేది మన ముందు ఏ విధముగా దేవుడు ఉంచాడు అనే విషయాన్ని ఒక ద్వితీయోపదేశ కాండములోనే కాదు, యెహోషువ గ్రంథములో కూడా
ఇదే విషయాన్ని మాట్లాడుతూ 8వ అధ్యాయము 34వ వచనంలో ఏం చెప్తున్నాడో చూద్దాం. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయము 34వ వచనంలో ఏం చెప్తున్నాడో చూద్దాం. ఆ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిన వాటి అన్నిటిని బట్టి, ఆ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనగా దాని దీవెన వచనమును దాని శాప వచనమును చదివి వినిపించెను. స్త్రీలను పిల్లలను వారి మధ్య నుండి పరదేశులను వినుచుండగా. చాలండి, ఇక్కడ మనం చదివిన వాక్య భాగం యెహోషువ గ్రంథము 8వ అధ్యాయం 34వ వచనంలో మరొకసారి వివరంగా చెప్తున్నాడు. ఇక్కడ ఆ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిన మాటలన్నిటిని బట్టి అన్ని వ్రాపించాడు దేవుడు. ధర్మశాస్త్రం ఒక ఆశీర్వాదపు మాటలే రాయలేదు, ఏమండి, ఒక దీవెనతో కూడిన మాటలే రాయలేదు, అన్ని విషయాలు రాశాడు. అన్నీ ఉంటాయి బైబిల్లో. భక్తికి సంబంధించినవి ఉంటాయి, వైవాహిక సంబంధమైన జీవితం గురించి ఉంటుంది, బాల్య సంబంధమైన జీవితాన్ని గురించి ఉంటుంది, కోమన మరి వయసులో జీవన విధానం ఎలా చేయాలి, వృద్ధాప్యములో ఒక కుటుంబ వ్యవస్థ ఎలా కట్టబడాలి, ఒక నూతన వధువరులుగా ఎలా ఉండాలి, లేదంటే కనుక వారి దాంపత్య జీవితం ఎలా ఉండాలి అనే విషయాలు అన్ని బైబిల్లో రాయబడ్డాయి. ఇక్కడ అదే చెప్తున్నారు. ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన అన్నిటిని బట్టి అన్ని దేవుడు రాసించాడు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును మనం చదివి దానిని అనుసరిస్తే గనక ఇందులో ఉన్నటువంటి విషయాలను మనం స్పష్టంగా గ్రహించగలం. సరే, ఆ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనగా అంటే ఈ జీవ గ్రంథములో రాయబడిన వాక్యములన్నీ అనగా అన్నిటిని బట్టి అనగా దాని దీవెన వచనమును దాని శాప వచనమును చదివి వినిపించెను. దేవుడికి స్తోత్రాలు చెప్దామా? దీవెన వచనం ఒకటే చదివి వినిపించారా ఏమండి మన పితరులు? లేదా శాప వచనం కూడా చదివారా? అక్కడ ఏం రాశాడు? ఇటు దీవెన వచనము, ఇటు శాప వచనము చదివి వినిపించాడు. ఎవరికి వినిపించాడు ఇది? ఏమంటే ఎవరికి వినిపించాడు? ఈ చెట్లు పుట్లకి కొండలక? లేదంటే ఇక్కడ చెప్పేది ఏదో గోడలకి లేకపోతే కుర్చీలకి ఫ్యాన్లకి అని చెప్పేది. స్త్రీలను పిల్లలను వారి మధ్య నుండి పరదేశులను వినుచుండగా. స్త్రీలు పిల్లలు చిన్నలు పెద్దలు ఎవరి పరదేశులు అంటే వేరే ప్రాంతం వచ్చినటువంటి వారు, వేరే ప్రదేశాల నుంచి వచ్చిన వారు, వేరే పట్టణాల నుంచి, రాష్ట్రాల నుంచి, ఇలా వచ్చినటువంటి అందరూ ఏం చేస్తున్నారంటే వింటున్నారు. అంటే పిల్లలకు సంబంధించిన విషయాలు కూడా వ్రాయబడ్డాయి, యవనస్తులకు సంబంధించిన విషయాలు కూడా వ్రాయబడ్డాయి. ఏమండి, మరి వివాహం చేయబడినటువంటి లేదా ఏర్పరచబడిన వారికి వ్రాయబడ్డాయి. ఇలా ప్రతిదీ అందరికీ అన్ని విషయాలు దేవుడు ఏం చేశారంటే ఇందులో రాశాడు. ఒకటి దీవెన వచనము, రెండవది శాప వచనం, రెండు రాశాడు. గమనించండి, ఇది ఖచ్చితంగా చదివి వినిపించాడు. మోషే చదవనేంటి, ఏమండి యెహోషువ చదవనేంటి. ఈ గ్రంథములో ఈ ధర్మశాస్త్రములో రెండు విషయాలు ఉన్నాయి, దీవెన వచనాలు ఉన్నాయి, శాప వచనాలు ఉన్నాయి. కానీ విచిత్రం ఏంటంటే మనకు అనుకూలమైన వచనాలు మనం తీసుకుంటాం, అనగా దీవెన సంబంధమైన వచనాలు, సమృద్ధికి సంబంధించిన విషయాలు, ఆశీర్వాదానికి సంబంధించిన వచనాలు. మనం కొంతమంది బైబిల్ తెలుస్తూ ఉంటాం, తెలిసి నేను కళ్ళు మూసుకుని ఏదో 4 మాటలు మనసులో అనుకుని బైబిల్ తెలుస్తున్నాడు. ఈ ఒక వాక్యం నుంచి దేవుడే మాట్లాడతారు. సరే, అది మీ అభిప్రాయం, వ్యక్తిగత విషయం. అలా తీయండి, అలా చేయాలి, అలా తీస్తే దేవుడు ఏదో మరి నీకు ఒక లాటరీ లాగా వస్తుందని ఏం చూడలేదు. అందులో కూడా చూస్తాం అనుకుని 2-3 అధ్యాయాలు ఉంటాయి అటు ఇటు. అందులో ఆశీర్వచనాలు ఉంటాయి, ఏమంటే శాపవచనాలు ఉంటాయి. కానీ ఏం చేస్తామంటే ఆశీర్వచనాలు మాత్రం ఏం చేస్తాం, అవి చదువుకుని అమ్మ దేవుడిని ఆశీర్వదిస్తున్నాడు, నా సమస్యతో దేవుడు ఈ వాక్యం ద్వారా నాకు బలపరిచాడు, ఆ ముందు వెనకాల మనం దేవుడు దాన్ని తీసుకోం. అర్థమవుతుందా? నువ్వు ఇలా చేస్తే ఆశీర్వాదం వస్తుంది అనే మాటే మనం చదువుతాం, కానీ మనం అలా చెయ్యము కానీ ఆశీర్వాదం అయితే రావాలి. మనం అలా నడము కానీ ఆశీర్వాదం అయితే రావాలి. మనం అలా జీవించము కానీ ఆశీర్వాదం అయితే రావాలి. సరే, జీవ గ్రంథములో దీవెనకరమైన వచనము ఉంది, ఏమండి శాపకరమైన వచనము ఉంది. అవన్నీ చదివి వినిపించారు. అర్థమవుతుంది అనుకుంటున్నాను. అందుకే ఇదిగో చూడండి,
అని ద్వితీయోపదేశ కాండంలో చెబుతూ మీ ఎదుట నేను దీవెన శాపము ప్రకటించాను. నా మాట వింటే, నా ఆజ్ఞలను వింటే దీవెన, లేదు వినను, నేను వాటిని అనుసరించను అంటే ఖచ్చితంగా శాపం అనేది మీ మీదకి వస్తుందబ్బా అని చెప్తున్నాను. సరే, ఇలా ముందుకు వెళితే వాక్య భాగంలో ఒక విషయాన్ని మనం గమనిద్దాం. ఆది కాండములో ఒక మాట వ్రాయబడుతుంది. ముందల కీడించి మేలెంచమన్నారు. ఏమించంట? అసలు శాపం అనేది ఎలా వచ్చిందో ఒకటి రెండు మాటలు మనం చదివి ఆ తర్వాత మనం ముందుకు వెళదాం ఆశీర్వాదాల వైపుకి. చూడండి, ఆది కాండము 3వ అధ్యాయం. ఆది కాండము 3వ అధ్యాయం మన పరిచయ వాక్య భాగమే. మూడవ అధ్యాయంలో నేల శపించబడినటువంటి విషయాన్ని ఇక్కడ రాస్తాడు. చూడండి, చదువు. నీవు నీ భార్య మాట విని తినవద్దు అన్న వృక్ష ఫలము నీవు తింటివి కనుక నీ నిమిత్తము నేల ఏం చేయబడిందట? శపింపబడెను. దీవెన వచనము, శాప వచనం. జాగ్రత్తగా గమనించండి. 17వ వచనంలో మనం చూసాం ఈ మాట. ఆది కాండము 3వ అధ్యాయం 17వ వచనం. మొదట ఆదామును అవను సమృద్ధి కలిగిన స్థలంలో దేవుడు ఉంచాడు, ఏదైనా తోట. నీకు నచ్చినటువంటి ఫలములను తిను. ఊరికే రోజుకు ఒకసారి అలా ఏదైనా తోట చుట్టూ తిరిగి అలా రావడం, అంత ఇంకేం కష్టపడాల్సిన పని ఏం లేదు. సాయంత్రం సమయంలో దేవుడు వచ్చి కొంతసేపు మాట్లాడి వాడు వెళుతూ ఉండేవాడు. చాలా బాగుంది, హ్యాపీగా. అయితే ఇక్కడ అలాంటి దీవెనలతోనూ ఆశీర్వాదముతో కూడినటువంటి ఒక సృష్టిని దేవుడు ఈ లోకములో సృష్టించాడు. అంత ఆశీర్వాదమే. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏదైనా తోటలో మొత్తం ఆశీర్వాదమే. భూమి ఆశీర్వాదకరంగా ఉంది, ఎవరి ప్రకృతి ఆశీర్వాదకరంగా ఉంది. అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క జంతువులేంటి, పక్షులేంటి, అన్ని ప్రతిదీ ఆశీర్వదింపబడినవిగానే ఉన్నవి. ఆశీర్వాదమే అప్పటి వరకు. లోకములోనికి శాపము లేదు, శాపము రాలేదు. దేవుడి ముందు ఆశీర్వాదమే పెట్టాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆయన సృష్టిలోనే ఎవరి దీవెన శాపము రెండు పెట్టాడండి. ఆయన ఎందుకు అలా పెట్టాలి? దీవెన ఒకటే పెడితే సరిపోతుంది కదా మానవునికి అనుకోవచ్చు. ఆయన దీవెనే పెట్టాడు ముందల. ఏదైనా తోటలో దీవెనలు, ఆశీర్వాదములు, సమృద్ధి అయినటువంటి ఫ్రూట్స్ అన్నమాట అన్ని పెట్టాడు. కష్టం అంటే ఏంటో తెలియదు, ప్రయాసం అంటే ఏంటో తెలియదు. హ్యాపీ. ప్రతిరోజు చల్లగా సాయం సమయంలో ఒక్కసేపు దేవుడితో మాట్లాడటం, అలా దినచర్యలు అలా జరిగిపోతూ ఉన్నాయి. సంతోషంగా జరిగిపోతుంది కుటుంబ వ్యవస్థ. లేదంటే కనుక అక్కడ ఏదైనా తోటలో ఆశీర్వాదకరమైనటువంటి ఆ తోట, దీవెనకరమైన తోట, సమృద్ధి కలిగినటువంటి తోట, సమృద్ధి అయినటువంటి ఎవరి నీరు, అలాగన్నీ మంచి వాతావరణం. ఏదైనా తోటలో ఏ బలహీనతలు కానీ, ఏ అస్వస్థతలు కానీ, ఏ అనారోగ్యాలు కానీ, ఏ పాపములు కానీ, ఏ శాపములు కానీ ఏమీ లేవు అప్పటి వరకు. మొత్తము దీవెన. ఏది పట్టుకుంటే ఒకసారి అంటాం కదా, ఏంటో కానీ వాడు పట్టుకున్నదల్లా బంగారం అయిపోతుందండి. ఏంటంటే పట్టుకున్నదల్లా అంటే మట్టి పట్టుకుని ఏమైపోతున్నది? బంగారం. ఎన్ను పట్టుకుని ఏమైపోతుంది? అంటే కలిసి వస్తుంది అనే దానికి అలా మాట్లాడదు. వాడు అక్కడ ఏం పట్టుకుని ఏమవుతుందంట? బంగారం. దరిద్రుడి కంట ఏ రేవుకి వెళ్ళినా, చెప్పండి, ఏ రేవుకి వెళ్ళా? ముళ్ళ పరిగేరంట. రేవుకి వెళ్ళేది ఎవరు? ఏమండి? ఆ వల వేయటానికి వేటకు వెళుతూ ఉంటారు. వల వేసినప్పుడు చక్కగా చేపలు పడాలి, కానీ ఎక్కడికి వెళ్ళి ఏం పడుతుందంట? ముళ్ళే పడతాయి. ముళ్ళు పడడం వల్ల ఏమవుతుందంటే వల పిగిలిపోతుంది. చేపలు పడకపోగా ఆ వల పిగిలిపోతుంది. వల కొన్ని వేల రూపాయలు ఖరీదు ఉండదు. అంతమైంది. ఇక్కడ ముళ్ళు అయినా ఇంకో రేవుకి వెళ్తే అక్కడ ముళ్ళే, ఇంకో చోటుకి వెళ్తే అక్కడ గడుజు ఎక్కడికి వెళ్ళినా సరే ముళ్ళే. కలిసి రావట్లేదండి ఈ మధ్య. ఏం రావట్లేదంట? కలిసి రావట్లేదండి. ఏంటో మరి అంత నష్టమే. అన్ని సమస్యలు, అన్ని కష్టాలు, అన్ని బాధలే. కానీ సృష్టిలో మొట్టమొదటిగా దేవుడు శాపం అనేది ఎక్కడ లేదు. శ్రమ, కష్టము, బాధ, వేదన అనేది లేదు. సమృద్ధిని దేవుడు సృజించాడు, సంపన్నతని దేవుడు సృజించాడు. దీవెనకరమైనటువంటి ఏదైనది దేవుడు మానవుడు కొరకు ఇచ్చాడు.
దేవుని కంటే కొంచెము తక్కువ వాడిగా చేశామంటాడు కీర్తనకారు. మహిమా కిరీటములను ధరింపచేశాడు. నీకు అధికారం ఇచ్చాడు దేవుడు. దానిని ఏలు అనే అధికారం ఇచ్చాడు. ప్రకృతిని అలాగే జంతువుల ఏదైనా తోట మొత్తాన్ని ఏలుబడి చేసేవాడిగా చేశాడు. నీ ఇష్టం, నువ్వేం చెప్తావు నీ మాట అంటే. మరి ఏదైనా తోటలో ఆదాము వాటికి ఏ పేర్లు పెట్టినో ఆ పేర్లతో అవి పిలువబడినో అని రాస్తాడు. వాటికి పేర్లు పెట్టే ఆ అర్హత అధికారం ఇచ్చాడు. ఏమన్నా మన పిల్లలకు పక్కోడు పేరు పెడతారో మనమే పెట్టుకుంటామో పేరు చెప్పడం కదా. మన పిల్లలకు మనం పెడతాం పేరు. అంటే ఒక తండ్రిగా, ఒక అధికారం, ఏమండి, ఒక రాజుగా, ఒక సామంతుడిగా ఆ ఏదైనా తోట మీద ఒక అధికారిగా దేవుడు చేశాడు. ఆదాము మహిమతో నింపాడు. మహిమా కిరీటములను ధరింపచేసేది. ఈ నరపుత్రులను జ్ఞాపకం చేసుకోవడం వీడు ఏ పాటి వాడు, అసలు ఈ నరపుత్రులను దర్శించడానికి వీడు ఏ పాటి వాడు అంటాడు దావీదు కీర్తనలో. నిజమే, అసలు ఏదైనా నోట్లో పెట్టడానికి మానవుడు అసలు ఏ పాటి వాడు, అసలు మానవుడు దేవుడు ఎందుకు సృజించాడు, ఎందుకు ఏర్పాటు చేశాడు? ఏమంటే తన స్వరూపం ముందు తన పోలిక చొప్పున, తన మనస్తత్వం, తన యొక్క స్వరూపం, తన పోలిక. ఆదామును చూస్తే ఏమంటే దేవుని చూడాల్సిన పని లేదు, దేవుని చూస్తే ఆదామును చూడాల్సిన అవసరమో లేదు. తన పోలిక, తన స్వరూపం, అంతే. అంతటి మహిమా కిరీటములను, ఐశ్వర్యములను, అధికారాన్ని సమస్తమును ఇచ్చి ఆశీర్వాదకరమైన స్థలములో ఉంచితే, దీవెనకరమైన స్థలములో ఉంచితే, దేవుడు చెప్పినటువంటి మాట వినక, అక్కడ ఏం చెప్పాడంటే, దీవెనయు శాపము మీ ముందు వచ్చాను, నేను నీకు ఆజ్ఞాపించిన వాటిని నువ్వు విని. దేవుడు చెప్పాడు అన్ని ఫలాలు తిను, కానీ తోట మధ్యలో ఉన్నటువంటి ఒక్క ఆ చెట్టు ఫలము తినవద్దు అన్నాడు. వినాలిగా. ఏం చేయాలి చెప్పండి? వినాలిగా. ఇక్కడ అదే చెప్తున్నాడు 17వ వచనములో. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములలో తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ఎవరు మాట విన్నావు చెప్పండి? నీ భార్య మాట విన్నావు. నేను ఇక్కడ భార్య మాట వినవద్దని చెప్పడానికి ఇక్కడ చెప్పలేదు. నీ భార్య మాట వింటావా, నీ భర్త మాట వింటావా, నీ పిల్లల మాట వింటావా, ఏమండి, నీ బంధువుల మాట వింటావా, లేదంటే మీ అన్నయ్య మాట వింటావా, నీ చెల్లి మాట వింటావా, లేదంటే కనుక మీ బాబాయ్ మాట వింటావా, నీ పిన్ని మాట వింటావా, నీ ఇష్టం. నువ్వు వినినందున, ఏం చేసినందున? వినినందున. వినే విషయాలు ఉంటాయి, వినని విషయాలు ఉంటాయి, చెప్పే విషయాలు ఉంటాయి, చెప్పని విషయాలు ఉంటాయి. ఏమండి, చెప్పకపోతే ప్రేమ లేదు, లేకపోతే మరి చెబితేనే ప్రేమ అంటే అలా అనుకుంటే, మరి ఇస్సాకుని బలర్పించడానికి ఏమంటే మోరియా పర్వతాలలో ఒక దాని మీద తీసుకుని వెళ్ళి బలర్పించమంటే మరి అబ్రహాము చెప్పాడా శారాకి? చెప్పాడా? చెప్పలేదు కదా. మరి ప్రేమ లేదనా శారా మీద? చెప్పలేదు గనుక అక్కడ మనం ఏం పూరించుకోవాలంటే, చెప్పలేదు గనక నీవు ఈ పని చేస్తున్నందుకు నేను నిన్ను ఆకాశ నక్షత్రముల వలె, ఇసుక రేణువుల వలె నిన్ను దీవిస్తున్నాను. దేవుడికి స్తోత్రాలు చెప్దామా? చెబితే బలి అర్పించడానికి ఇస్తుందా కొడుకుని? చెప్పండి, బలి అర్పించడానికి పంపిస్తుందా తల్లి ప్రేమ? అలానే తండ్రి కఠినస్తుడని అక్కడ చిత్రీకరించాల. చాలా ప్రేమించేవాడు, భార్యను ప్రేమించాడు, బిడ్డను ప్రేమించాడు. ఏమంటే అబ్రహాము ఇట్లా మాట్లాడుతూ వెళ్ళి ఒక మాట కూడా చెప్పకుండా తీసుకుని వెళ్ళిపోయాడు. కత్తి పైకెత్తిన తర్వాత అప్పుడు అంటున్నాడు, చిన్న మాట నువ్వేమీ చేయలేదు. ఎందుకు చెప్తానంటే, దేవుని మాట విన్నాడు. మనము ఇక్కడ దేవుని మాటలు వింటాం, మందిరంలో, టీవీలో కూడా పెట్టుకుని వింటాం దేవుని మాటలు, వాక్యం. లేదు మొబైల్లో పెట్టుకుని వింటాం వాక్యం. కొంతమందికి అభిమానులు ఉంటారు. పాస్టర్స్ లో కూడా ఏముంటారట? అభిమానులు ఉంటారండి. అభిమానులు అంటే, అభిమానులు అంటే మీకు ఇంకా డైరెక్ట్ గా చెప్పాలి అంటే, సినిమా యాక్టర్లకి అభిమానులు ఉంటారు. ఏమండి, సినిమా యాక్టర్లు కూడా అభిమానులు ఉంటారుగా. చిరంజీవి అభిమానులు ఉంటారు, ఏమండి, లేక అర్జున్ అభిమానులు ఉంటారు, వాళ్ళ అభిమానులు ఉంటారుగా. అలాగే ఈ పాస్టర్లకు కూడా కొంతమంది అభిమానులు ఉంటారు. అభిమానంతో వాక్యం వింటా ఉంటారు. దేనితో వింటారట?
అభిమానంతో వాక్యం వింటా ఉంటారు. అభిమానంతో వాక్యాన్ని ఏమండి చక్కగా ఆలకిస్తారు. మరి అంత అభిమానం ఉన్నప్పుడు చెప్పిన మాటలు కూడా వినాలి. వాళ్ళు చెప్పిన మాటలన్నీ వాళ్ళు మంచిగా చెప్తారు వాక్యంలో. సేవకులు, నేను సేవకుల విరోధంగా ఏది చెప్పను, సేవకుల వ్యతిరేకంగా ఏది మాట్లాడను. ఏమండి మనం వింటున్నప్పుడు మన అభిమానాన్ని బట్టి ఖచ్చితంగా ఏం చేయాలి? మన అభిమాన సేవకులు వాక్యం చెబుతున్నప్పుడు, టీవీలో మన అభిమాన సేవకులు వాక్యము ఫోన్లో చెప్తున్నప్పుడు మనం విని ఏమండి చక్కగా ఎంతో జాగ్రత్తగా వింటాం. ఈరోజు వాక్యం విన్నాం ఏమండి, ప్రదీప్ గారి వాక్యం విన్నాం, ఎవరి వాక్యం విన్నాం. లేదంటే కనుక ఏమండి ఇంకా చాలా మంది పెద్ద దైవులు ఉన్నారుగా ఏమండి, వినండి. అభిమానం ఒక్కల మీదే ఉండకూడదు. శ్రావకుల తర్వాత అభిమానం అనేది అందరి మీద ఉండాలి. మన రాజమండ్రి లేదంటే కనుక ఏ వికాస్ గారు అయినా జాన్ డిస్లీ ఇద్దరు ఉన్నారు అక్కడ. జాన్ డిస్లీ యేసు గారు సహవాసంలో ఆయన ఉన్నాడు. మామూలుగా ఎవరన్నా మాట్లాడేటప్పుడు ఈయన బాగా చెప్తారండి, ఈయన బాగా చెప్తారు, వీళ్ళిద్దరు మధ్యలో ఏం చేస్తారు, గొడవ పడతా ఉంటారు. అభిమానులు గొడవ పడతా ఉంటారు. తెలుసా మీకు? భలే ఉంటుందండి. ఆ పాట కూడా చెప్తారు, మా పాట కూడా చెప్తారు, యేసు గారు బాగా చెప్తారు, ఆయన బాగా చెప్తాడు. అభిమానులు అన్నమాట. పార్టీలో అభిమానులు ఉంటారు, రాజకీయ నాయకుల మీద అభిమానులు ఉంటారు, రకరకాల అభిమానులు. సేవకుల మీద కూడా అభిమానం ఉంది ఎంత ఈ రోజులు. కానీ వాళ్ళు చెప్పే మాటలు వింటారు కథ ఎక్కువ, కానీ అనుసరించు. స్థానిక సేవకులు నచ్చడం. ఎవరు నచ్చరట? స్థానిక సేవకులు నచ్చడం. టీవీలో సేవకులు నచ్చుతాయి. మనకి చిన్న చిన్న మందిర రేల్ షెడ్లు నచ్చవు. ఏం నచ్చుతుంది చెప్పండి? ఏది మందిరాలు నచ్చుతాయి. డిజిటల్ మీద మరి చక్కగా వాక్యం చెబుతూ మంచి ఇన్వెస్ట్మెంట్స్ అవి ఇవి హంగామా ఉంటే ఎవరు చెప్పినా వాక్యం నడిపింపు ఏమండి, దేవుడు నడిపింపు రకరకాలుగా ఉంటది. ఎవరిని దేవుడు ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటారు, అంతే కదా. నువ్వు రోజుకు 400, 500 తెస్తున్నావు, పక్కవాడు చూడ 1000 రూపాయలు తెస్తున్నాడు అంటే ఎలా ఉంటది నీకు? నీ ఎలా ఉంటది చెప్పు ఒక మాట. నువ్వు ఎలా ఉన్నా పక్కన చూడు ఎంత బాగుందో అన్నా అనుకోండి. ఉదాహరణకి మీ దగ్గర మీ భర్త ఎలా ఉంటది మీకు? కొడితే పొళ్ళు దెబ్బకి రాలి కింద పడతాయి కదా. ఊరికి ఏదైనా కూర పక్కల కూర చూసి ఎంత బాగుందో కూర అంటే నీ కాలిపోద్ది అనుకుంటే అది వినండి, తప్పు లేదు వాక్యం. కానీ ఒకళ్ళే బాగా చెప్తున్నారు, ఒకళ్ళే బాగా చెప్తారు, అది చెప్తే ఇవన్నీ వేస్ట్ మాటలు. ఎవరు చెప్పిన ఎవరు ఎంత బాగా చెప్తున్నారో అనే కాదు, ఎవరు చెప్పినా మనం ఆ వాక్యాన్ని అనుసరిస్తున్నామా లేదా, ఆ వాక్యాన్ని వింటున్నామా లేదా. ఇక్కడదే చెప్తున్నాడు, నీ భార్య మాట నువ్వేం చేస్తావు? వినినందున. దాని వివరంగా అక్కడ మెన్షన్ చేసే చూడండి, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించినటువంటి. నువ్వెవరి మాట విని ఏం తింటున్నావు అంటే ఇక్కడ తినడం విషయం కాదు. నువ్వు ఎవరి మాట వింటున్నావు? దేవుడి మాట వింటున్నావా లేదా నీ బంధువు మాట వింటున్నావా? నువ్వు దేవుని మాట వింటున్నావా లేదా నీ రక్త సంబంధి మాట వింటున్నావా? దేవుని మాట కాకుండా నీవు ఎవరి మాట విన్నా, నీ కడుపున పుట్టిన బిడ్డ మాట విన్నా, ఏమండి నీ తల్లి మాట, నీ తండ్రి మాట, ఎవరి మాట విన్నా దాని వలన నీకు ప్రయోజనమైతే ఏ మాత్రమును కలగదు. అలానే ఎవరి మాటలు వినొద్దంటలే, వినండి. కానీ ఎంతవరకు అంటే అది వాక్యానుసారంగా వాళ్ళు ఇచ్చే సలహాలు సూచనలు వాక్యానుసారంగా ఉంటే తప్పు లేదు, ఆత్మానుసారంగా ఉంటే తప్పు లేదు. కానీ వాక్యానికి విరోధముగా ఏదైనా ఉంది అనుకోండి, అది వింటే నష్టపోయేది నువ్వే. చెప్పినోడు బాగానే ఉంటాడు, ఏమండి పోయేది ఎవడో వినేవాడు పోతాడు. ఎవరు పోతాడు చెప్పండి? చెప్పేవాడు బాగానే ఉంటాడుగా, వినేవాడు పోయేది ఎవడు చెప్పండి? వినేవాడు. గట్టి మీద ఉంటే దిగరా అనేవాడు బాగానే ఉంటాడు, వాడు బాగానే ఉంటాడు, దిగినవాడు పోతాడు. అది ఇక్కడ అదే జరిగింది. నేను తినవద్దన్నటువంటి పండును నువ్వేం చేశావు? తింటివి కనుక. మనుషులు మనకిచ్చే సలహాలు మనకి అనుకూలంగా ఉంటే దేవుని దృష్టిలో ఆ సలహాలు అనుకూలంగా ఉండవు. అది ఒకటి గమనించాలి. దేవుడు మనకిచ్చే సలహా సూచన ఆయన మాట అనేది
మనుష్యులు చెప్పేటువంటి మాటలకి ఇది ఏమాత్రమును ఏమండి సూటబుల్ కాదు. ఈయన మాటలేమో మనుషుల యొక్క ఆలోచనలకు నచ్చవు, మనుషుల ఆలోచనలు దేవుని యొక్క ఆలోచనలకు నచ్చవు. అర్థమవుతుంది అనుకోండి ఇక్కడ. అందుకే యెషయా ప్రవచన గ్రంథంలో అన్నాడు, మీ మార్గములు వేరు నా మార్గములు వేరు అన్నాడండి. అనగా మీ త్రోవలు వేరు నా త్రోవలు వేరు, మీ ఆలోచనలు వేరు నా ఆలోచనలు వేరు, నా ఉద్దేశములు వేరు మీ ఉద్దేశాలు వేరు. అవి భూమికి ఆకాశానికి ఎంత దూరం ఉన్నదో, తూర్పుకి పడమటకి ఎంత వ్యత్యాసం ఉన్నదో అంత వ్యత్యాసం అనేది అంటాడు. దేవునికి స్తోత్రాలు చెప్దామా? మనుషునికి అనుకూలమైనవి దేవునికి అనుకూలంగా ఉండవు, కానీ దేవునికి అనుకూలమైనవి మనుషులకి అనుకూలంగా ఉండకపోవచ్చు. అంటే వాక్యమును అనుసరించి నడిచేవాడికి అది అనుకూలంగానే ఉంటది, కానీ లోకాన్ని అనుసరించే వాడికి ఇది అనుకూలంగా ఉంటుంది. నువ్వు తినవద్దన్న పండు తిన్నావు, అక్కడే చెప్తున్నాడు చూడండి, నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ఏమైందట? శపింపబడింది. నీ నిమిత్తమే ఈ నేల తెప్పింపబడటానికి కారణం ఏంటంటే నువ్వే. ఈ ప్రకృతిలో వైపరీత్యాలు రావడానికి కారణం నువ్వే, ఈ తెగులు రావడానికి కారణం నువ్వే, దేవుడు కాదు, నువ్వే దీనికి కారణం. ఈ తుఫాన్లు అల్పకాల మరి అకాల వర్షాలు లేదంటే కనుక విపరీతమైనటువంటి ఈ తుఫాన్లు వరదలు ముంచెందుతున్నాయి అంటే కారణం ఎవరంటే నువ్వే. నిన్ను బట్టి నేల శపించబడింది. మానవుడు దేవుని మాట వినకపోవటం వలనే ఈ యొక్క తీవ్రతలు, ఈ ఉపద్రవాలు, ఈ యొక్క వైరస్లు లేదంటే కనుక ఈ యొక్క భయంకరమైనటువంటి వానలు, వర్షాలు ఎప్పుడు కురిస్తే వర్షాకాలంలో, కానీ రైతుకి కావలసినటువంటి వర్షం, రిజర్వాయర్లో చక్కగా నిండవలసిన వర్షం, దాని వలన చక్కగా రైతు ఏమవుతున్నాడో వర్షాన్ని బట్టి అంటే ఫలభరితమైన పంట చూస్తున్నాడు. కానీ ఇప్పుడు వర్షాలు ఏం చేస్తున్నాయి అంటే రైతులను ఏం చేస్తున్నాడు? అతలాకుతలం చేస్తారు. మానవుల యొక్క జనజీవన విధానంలో భయంకరమైన ప్రతికూలత నష్టాన్ని కలగజేస్తున్నాయి. అర్థమైంది అనుకుంటా. ఇలా నిన్ను బట్టి అంటే అందులో అందరూ ఒకళ్ళని కాదు, నేల శపించబడింది. మాట వినకపోవటం వలన ఏమైపోయిందంటండి, ఏదేను శపింపబడలా, బయటకు తోసేశాడు దేవుడు ఆదామును. ఏమండి? కానీ ఈ లోకం ఏమైపోయింది అంటే శపించబడింది. అప్పటి నుంచి లోకములోనికి ఏమొచ్చినాయి అంటే శాపాలు వచ్చినాయి. అప్పటి వరకు దీవెనలే ఉన్నాయి లోకంలో, శాపం లేదు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది అక్కడ గమనించినట్లయితే, ప్రయాసముతోనూ నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తినదువు. ఇదిగో ముండ్ల తొప్పలు, గెచ్చ పొదలు మొలిపించి పొలములోని పంట ఇవేమవుతుంది. అప్పటి వరకు కష్టం ఏంటో తెలియదు, ప్రయాస ఏంటో తెలియదు. ఇవేం చేయాలి అంటే ప్రయాసతో. అప్పటి వరకు ప్రయాస లేదు లోకంలో, అంత సుఖమే, సుఖం సుఖం సుఖం. అప్పటి నుంచి మొదలైంది. ఎప్పుడైతే దేవుని మాట మానవుడు వినలేదో శాపం లోకములకు వచ్చేసింది. శాపం ఎప్పుడైతే లోకములకు వచ్చిందో ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఏమండి? పాపము, శాపము అనేది లోకములకు రావడం వలన అప్పటి నుంచి మనిషి ప్రయాస పడడం మొదలు పెట్టాడన్నమాట. వ్యవసాయం చేయండి, ఉద్యోగాలు చేయండి, వ్యాపారాలు చేయండి, ఏం చేసినా సరే ఏమండి ఇది కష్టపడుతున్నాడు, వీడికి కష్టం అంటే ఎవరికి ఉండే కష్టం వారికి ఉంటుంది. ఉద్యోగాలు ఉండే కష్టం ఉద్యోగంలో, వ్యాపారం ఉండే కష్టం వ్యాపారం ఉంటుంది, దేనిలో ఉండే కష్టం దానిలో ఉంటుంది. కష్టపడి ఏం చేయాలంటే మనిషి బ్రతకాలి, ప్రయాస. అందుకే శుభవార్తలు నాడు ప్రయాసపడి భారతం వచ్చిన సమస్త జిల్లారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. ప్రయాస అప్పటి వరకు ప్రయాస. నిన్ను బట్టి నేల శపించబడింది. చూసా, మానవుని యొక్క పాపము లోకాన్ని శాసిస్తుంది. ఏమనంటే శపితమైపోతుంది, నేల శపితమైపోతుంది, ప్రకృతి శపితమైపోతుంది, గాలి శపితమైపోతుంది, అన్ని శపింపబడుతున్నాయి. దేనిని బట్టి అంటే దేవుని మాట నువ్వు వినకపోవటం వలన శాపము లోకములోనికి వచ్చింది. ఇదిగో చూడండి, మీ ఎదుట దీవెనయు శాప వచనములో నేను ఉంచి ఉన్నాను. ఈ ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడిన దీవెన వచనములో శాప వచనములను చదివాడు. అక్కడ చదివి వినిపించాడు. శాపం ఎలా వచ్చింది అంటే నువ్వు దేవుని మాట వినకపోవటం వల్ల శాపం వచ్చింది.
ఏమంటే సమస్య వచ్చింది అంటే నువ్వు దేవుని మాట వినకపోవటం వలన వచ్చింది. కష్టం వచ్చింది అంటే దేవుని మాట వినక, నువ్వైనా నేనైనా ఎవరైనా కావచ్చు. దేవుడు మనలను ఆశీర్వాదానికి కర్తలుగా దేవుడు పిలిచాడే కానీ శాపం తెప్పించడానికి దేవుడి పిల్లల. కానీ మనము దేవుని మాట వినకపోవటం వలన శాపాలు తెచ్చుకుంటున్నాం. మనము దేవుని మాట వినకపోవటం వలన శ్రమలు తెచ్చుకుంటున్నాం, ప్రయాస. మీరు ఫలించి అభివృద్ధి చెందండి అని చెప్పాడు ఏదైనా చోట్ల 1వ అధ్యాయంలో, ఆదికాండం 1వ అధ్యాయంలో మీరు ఫలించి అభివృద్ధి చెందండి. దేవుని ప్రణాళిక ఏంటి? మనం ఫలించాలి, అభివృద్ధి చెందాలి, దీవించబడాలి. మరి ఈ శాపం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని మాట మానవుడు వినకపోవటం వల్ల ఈ శాపము లోకములోకి వచ్చింది, ప్రయాస లోకములోకి వచ్చింది. అప్పటి నుంచి భూమిలో నుంచి ఏమంటే ముళ్ళ చెట్లు, బలురెక్కపు చెట్లు అనేవి భూమిలో మొలుస్తూ మొదలయ్యాయి. అప్పటి వరకు అసలు ముళ్ళ చెట్టు ఏంటో భూమి మీద లేదు. అర్థమైంది అనుకుంటున్నాం. అందుకే ఇప్పుడు మన ముందు ఏమున్నాయి అంటే దీవెన, శాపము ఉంది. మాట వినినటువంటి అబ్రహాము దీవించబడ్డాడండి. మాట విననటువంటి ఆదాము, అవ్వలు బట్టి భూమి శపించబడింది, వాళ్ళు శపించబడ్డారు. అది విషయం. చూద్దాం వాక్య భాగములు ఇప్పుడు గమనించినట్లయితే శాపం అనేది ఎలా వచ్చిందో లోకంలోనికి, మానవులను బట్టి, భార్య మాట వినడం దాన్ని బట్టి, మానవుల మాట వినడం దాన్ని బట్టి, దేవుని మాట వినుకోకుండా మన ఇష్టాంతానికి మనం ప్రవర్తించడం బట్టి ఈ విధముగా శాపములు అనేవి వచ్చాయి. చూడండి, మనం చదివిన ద్వితీయోపదేశ కాండములో మనం 28వ అధ్యాయంలోకి వస్తే అక్కడ ఒక మాట రాస్తూ ఉన్నాడు. 28వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండములో 8వ వచనంలో చదివితే ఒక మాట రాస్తాడు. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నముల అన్నిటిలోను నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. దేవునికి స్తోత్రాలు చెప్దామా? 3వ అధ్యాయం ఆదికాండములోనేమో ఎలా శాపం వచ్చింది అని అక్కడ మనం చూస్తే, ఇక్కడ రాస్తున్నాడు ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము మనం చదివినటువంటి వాక్య భాగం 8వ వచనములో, నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నముల అన్నిటిలోనూ నీకు దీవెన కలుగును. నీ కొట్లు, ఒకవేళ వ్యాపారం చేస్తున్నావా, నీ కొట్లు ఏమిటి? నువ్వు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నువ్వే ప్రయత్నం చేస్తున్నావు, ప్రతి ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగును. నువ్వేది ప్రయత్నం చేసినా అందుకు దీవెన కలుగుతుంది. నువ్వేది ప్రయత్నం చేసినా అందులో ఆశీర్వాదం కలుగుతుంది. నువ్వేది ప్రయత్నం చేసినా అందులో సమృద్ధి. నీ ప్రయత్నాలన్నిటినీ దేవుడు దీవిస్తాడు. నీ కొట్లను దేవుడు దీవిస్తా అంటాడట. అలాగే నీ ప్రయత్నములన్నిటిలో నీకు దీవెన కలుగును. యెహోవా ఆజ్ఞాపించుచున్నాడు. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. కొట్లు, ప్రయత్నము ఏమండి? దేశంలో ఆశీర్వాదం దేవుడు కలగ చేయాలి. ఎవరు కలగ చేయాలండి? దేవుడు ఆజ్ఞాపించాలి. ఆశీర్వాదమునకు, దీవెనకు, సమృద్ధికి ఆయన ఆజ్ఞాపిస్తాడు. ఆయన ఆశీర్వాదం లేకపోతే మనం ఏం చేయలేం. ఆయన కాపుదల లేకపోతే కాయవాడి ప్రయాస వ్యర్థం. ఆయన కట్టకపోతే కట్టువాడి ప్రయాస వ్యర్థం. చూడండి, ఈ ఆశీర్వాదము, ఈ దీవెన ఏమంటే, లేదా కొట్లు ఎలా దీవించబడతాయి, లేదా ప్రయత్నాలు ఎలా దీవించబడతాయి, లేదా దేశములు నిన్ను మరి ఆశీర్వదించును అని దేవుడు చెప్తున్న ఈ మాట మొదటి వచనంలోకి వెళ్తే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల, 2వ వచనం ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. స్తోత్రం, హల్లెలూయా. చూసారా, శాపము మన ముందు కనపడుతుంది, ఇటు దీవెన మన ముందు కనపడుతుంది. మీ ముందు ఉంచాను, రెండు మీ ముందు ఉంచాను. ఇటు దీవెన, ఇటు శాపము. ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిన విషయాలు దీవెన వచనములు, శాప వచనములను చదివి వినిపించారు మన మీద. ఈ రెండు మన ముందు ఉంచాను. శాపము రావటానికి కారణం ఏంటి? దీవెన రావటానికి కారణం ఏంటి? ఒక చిన్న పదము తేడా. వినటమా, వినకపోవటమా దేవుని మాట. వింటే ఆశ, వినకపోతే శాపం. అంతే. నీ దేవుడైన యెహోవా మాట. ఎవరి మాట? నీ దేవుడైన యెహోవా మాట. జాగ్రత్తగా ఆలోచించండి. కుటుంబ విషయాలు, సలహాలు కలిగి ఉండడం మంచిది, మాట్లాడుకోండి.
మంచిగా ఎవరిని సంప్రదించుకోండి, ఏ విషయమైనా సరే. కానీ దేవుని యొక్క వాక్యానుసారముగా ప్రతిదీ ఆయన చెప్పినటువంటి మాట మొదట మనం శ్రద్ధగా విని ఆయన ఏం చెప్తున్నాడో దానిని మనం అనుసరిస్తే మనకైతే దీవెన ఖచ్చితంగా వస్తుందండి. నీ కొట్లు దీవించబడతాయి, నీ ఇల్లు దీవించబడుతుంది, నీ ఉద్యోగం దీవించబడుతుంది, నీ వ్యాపారం దీవించబడుతుంది, పిల్లల చదువులు దీవించబడతాయి, ఏమంటే వారి భవిష్యత్తు దీవించబడుతుంది. నీవు నీ కుటుంబం కోసం ప్రయత్నిస్తున్న ప్రతి ప్రయత్నం, నీ బిడ్డల కోసం నువ్వు చేస్తున్న ప్రతి ప్రయత్నం, ఆ ప్రయత్నాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడంటే దీవిస్తాడంట. ఆయన దీవెన లేకపోతే నీ జీవిత కాలం అంతా ప్రయత్నించడంతోనే సరిపోతుంది. ప్రయత్నం 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 చేస్తానే ఉంటావు కానీ ఆశీర్వాదం అయితే ప్రయాసపడుతూనే ఉంటావు కానీ ఆశీర్వాదం రా, కష్టపడుతూనే ఉంటావు కానీ ఆశీర్వాదం రా. కష్టపడినోడు కష్టపడినట్టే ఉంటాడండి, కానీ ఒక్క రూపాయి వెనకే లేకపోతున్నాం. ఏ వెనకెత్తావు నువ్వు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత? చెప్పండి. నువ్వు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు పొందుకున్న ఆశీర్వాదం ఏంటి? నువ్వేం పొందుకున్నావు దేవుని దగ్గరికి వచ్చి? మరి దాని రిజల్ట్ ఉండాలిగా. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఈ ఆశీర్వాదాన్ని పొందుకున్నాను, ఈ దీవెన నేను పొందుకున్నాను, మరి ప్రభు సంతనే ప్రార్థన చేయడం ద్వారా, మరి వాక్యాన్ని అనుసరించడం వల్ల, లేదంటే కనుక ఆయనను ప్రేమించడం వలన నాకు ఇది కలిగింది అని మనం చెప్పాలిగా. ఎప్పుడో కలిగిన విషయాలు ప్రజెంట్ నువ్వు దేవుని యొద్దకు వచ్చిన తర్వాత నువ్వు ఏం పొందుకున్నావు? ఆత్మ సంబంధ విషయాలను పొందుకున్నావా? ఆత్మ సంబంధ ఆశీర్వాదాలు పొందుకున్నావా? ఆత్మ సంబంధ వరాల ఫలాలు పొందుకున్నావా? లేదు భౌతికంగా నువ్వేం కలిగి ఉన్నావు చెప్పు. నీ కొట్లు నువ్వు చేయ ప్రయత్నం వలన్నిటిలో నీకు దీవెన కలుగునట్లుగా యెహోవా ఆజ్ఞాపించును. దేవునికి స్తోత్రాలు చెప్దామా? యెహోవా ఆజ్ఞాపించును. ఆయన ఆజ్ఞాపిస్తేనే ఆశీర్వాదాలు వస్తాయండి. ఆయన ఆజ్ఞాపిస్తేనే దీవెనలు వస్తాయి. ఆయన ఆజ్ఞాపిస్తేనే ఏమండి ఆరోగ్యము కలుగుతుంది. ఆయన ఆశీర్వదిస్తేనే నెమ్మది కలుగుతుంది. ఆయన ఆజ్ఞాపిస్తేనే మరి సంతోషము కలుగుతుంది. ఆయన ఆజ్ఞాపిస్తేనే మనకు మేలు కలుగుతుంది. ఆయన ఆజ్ఞాపించకుండా నువ్వెన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఏం జరగదు. ఆయన ఆజ్ఞాపించాలి. ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడు? ఆయన మాట వింటే ఆయన ఆజ్ఞాపిస్తాడు. ఆయన మాట శ్రద్ధగా వింటే, అదే చెప్తున్నాడు కదా ఏమండి 2వ వచనంలో, నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలు నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. ఆయన దీవెనలకు ఆజ్ఞాపిస్తాడు. పలానా సహోదరుడు మీద ఈ దీవెనలు ప్రాప్తించును గాక, పలానా సహోదరుడి మీద ఈ దీవెనలు ప్రాప్తించును గాక ఆయన ఆజ్ఞాపించాలి. అవునండి, ఆయన ఆజ్ఞాపించినటువంటి మాట తన సేవకుని నోట నుంచి వస్తుందన్నమాట. సేవకుడు ఆశీర్వదించినప్పుడు ఆశీర్వాదం కలుగుతుంది. దేవుని యొక్క ఆశీర్వచనం వల్ల కావాలి. అందుకంటే కదా యెహోవా యొక్క ఆశీర్వాదము ఐశ్వర్యమును కలగ చేయును, నరుని కష్టం వలన ఆశీర్వాదం ఎక్కువ కాదు. ఆశీర్వాదం ఎక్కువ కాదు. దేవుని మాట వెనుకపోవటం వలన మనం ఆశీర్వదించబడింది లేదు అని ఇక్కడ స్పష్టంగా తెలిపిస్తున్నాడు. మన కొట్లు దీవించబడాలి, మన ప్రయత్నాలు దీవించబడాలి, మన బిడ్డలు దీవించబడాలి. దీవెన పొందుకోవటం లేదు అంటే మనము ఆయన మాట వినటం లేదు అని అర్థం. మన జీవితంలో ప్రతికూలతలు ప్రతిస్పందనలు ఎదురవుతున్నాయి అంటే ఆయన మాట మనం వినటం లేదు అని అర్థం. వింటే ఆశీర్వాదం కలుగుతుంది, వింటే దీవెన కలుగుతుంది, వింటే సమృద్ధి కలుగుతుంది, వింటే సంయోచితమైన సహాయం కలుగుతుంది. ఇదే ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయములో ఏమండి 15వ వచనము నుంచి రాస్తాడు, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినటువంటి మరి సమస్త ఆజ్ఞల కట్టడను నీవు అనుసరించి నడుచుకొనవలెను. నీ దేవుడైన యెహోవా కలిగించిన మాట విన్నని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. విన్నని ఎడల దీవెనలు 1వ వచనము నుండి ఏమండి ఎక్కడి నుంచట 1వ వచనము నుండి 14వ వచనాల వరకు దీవెనలే ఉంటాయి. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం. మాట వింటే దీవెనలో రాశాడు. వినని ఎడల 2 మన ముందు ఉంచాడు, దీవెన శాపం. 15వ వచనము నుండి అవన్నీ శాపములే కనపడుతూ ఉంటాయి. అందులో ఏమండి మనకు కనపడుతున్న విషయం ఏంటంటే ప్రత్యేకంగా కొన్ని వ్యాధులు కనపడుతున్నాయి, అక్కడ కొన్ని రోగాలు కనపడుతున్నాయి. ఏమంటే 21వ వచనం అంటాడు కదా, నీవు స్వాధీనపరుచుకొనబోవు దేశములో నుండకుండా నిన్ను క్షీణింపచేయ వరకు యెహోవా తెగులు నిన్ను వెంటాడును. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 21వ వచనం చదివే చూడండి ఆ మాట. శాపం ఎలాగొస్తుంది అంటే వెంటాడుతుందంట శాపం.
ఆయన మాట వినకపోతే నీవు స్వాధీనపరచుకునబోవు దేశములో నుండకుండా లేదు ఉండవు. ఏంటా దేశం? ఏమైనా ఉన్నత దేశం పలవరాదు, ముందు ఉండే అవకాశం లేదు. నిన్ను క్షీణింపచేయ వరకు యెహోవా తెగులు నిన్ను వెంటాడును. ఏం చేస్తుంటే యెహోవా తెగులు వెంటాడు. యెహోవా క్షయ రోగముల చేతను, లేదంటే కనుక జ్వరము చేతను, ఏమండి మరి మంట చేతను, మహాతాపము చేతను, ఖడ్గము చేతను, వెంకి కాటు చేతను, బూది చేతను వీళ్ళు కొట్టును. చూసారు? వ్యాధులు, జ్వరం. అందుకే ఆ మిషన్తో ముందర చూసేది లోపల రాగానే జ్వరం ఉంటే ఇప్పుడు భయం వేసుకోవాలి. జ్వరం ద్వారా ఏమొస్తుంది చెప్పండి? వైరస్. లేదంటే కనుక కరోనా. అవి మనిషిని తరుముతూ ఉన్నాయి. శాపము మనిషిని ఏం చేస్తుందంటే తరుముతుంది. దేవుని మాట మనిషి వినకపోవటం వలన ఈ తెగుళ్ళు అని రాశాడు. ఎక్కడ 20వ వచనంలో రాశాడండి, యెహోవా తెగులు నిన్ను వెంటాడును. తెగులు ఏం చేస్తుంది? వెంటాడుతుంది మనిషి. అటువరకు అంటే ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఎక్కడో ఒక డాక్టర్ కనబడతా ఉండేవాడు. పల్లెటూరులో మండలానికో లేదంటే కనుక 4-5 గ్రామాలకో కలిపి ఎక్కడో ఒక ఆరోగ్య డాక్టర్ ఉండేవాడు. వాడు కూడా ఏగం తోలుకుంటా ఉండేవాడు. ఎందుకంటే పేషెంట్లు వచ్చేవాడు కాదు కనుక. ఎందుకంటే అప్పుడు రోగాలు అనేవి ఎక్కువ. అప్పుడున్న ప్రేమలు, అప్పుడున్న అభిమానాలు, అప్పుడుండి కలిసి ఉండే కుటుంబ వ్యవస్థలు, ఆ విధానాలు వేరు. ఇప్పుడు మనము మాట్లాడుకుంటాం, మా అమ్మ వాళ్ళు బాగా మంచి ప్రేమతో ఉండేవాళ్ళు, అందరూ కలిసి ఉండేవాళ్ళు, అది ఇదని మనం చెప్పుకుంటా ఉంటాం. మరి ఇప్పుడు మనం పరిస్థితి చేస్తారా అంటే అసలు ప్రేమే లేదు. అసలు భార్య భర్తల మధ్యలో ప్రేమ లేదు, పిల్లల మధ్యలో ప్రేమ లేదు, పిల్లలంటే తల్లిదండ్రుల ప్రేమ లేదు, తల్లిదండ్రులు ఏమో ఏమంటే పిల్లలు మరి తల్లిదండ్రులు గౌరవించడం లేదు, ఏమీ లేదు. ఎవడకు వాడే యువనా తీరమైనట్టు అయిపోయింది. ఎవడు మాట ఎవరంటలేదు. ఎప్పటి నుంచి? బాల్యము నుండి. ఎప్పటి చెడ? బాల్యము నుండి నాకు హృదయ ఆలోచన చెడ్డదైపోయింది. ఇప్పుడు సందుకో డాక్టర్ కనబడుతుంది. ఏమంటే సందుకోక ఇక ఈ నక్కల రోడ్డు వెళ్ళండి, లేదంటే కనుక డోర్కల్ రోడ్డు వెళ్ళండి, ఇంకా అది వెళ్తే కనుక మీకు అన్ని బోర్డులు, హాస్పిటల్ సంబంధించిన బోర్డులు ఏమండి, దవాఖానాలు, లేదంటే కనుక మందుల షాపులు. నేను చెప్తాను, మనిషి ఆయువు ఎవరండి? ఇప్పుడు మనిషి ఆరోగ్యంగా ఇలా ఉన్నాడు అంటే సగం మెడిసిన్ ద్వారా, సగం టీవీ ద్వారా. అవునంటారా కాదంటారా చెప్పండి? మీకు బీపీ ఉంది, ఉదయం లేవగానే బీపీ ట్యాబ్లెట్ వేయాలి. థైరాయిడ్ ఉంది, ఉదయం లేవగానే ట్యాబ్లెట్ వేయాల్సింది. ఏమండి షుగర్ ఉంది, లేవగానే ట్యాబ్లెట్ వేయాల్సింది. లేకపోతే చెప్పండి వేయకపోతే ఏమవుతుంది? బీపీ ఉన్న డాక్టర్ కలిసి పడిపోతాడు, షుగర్ ఉన్నాడు షవరింగ్ వచ్చేస్తుంది. ఏమంటే ఇంకా నరాలు పని చేయండి. ఎంతో మంది చెప్పే విషయం ఏంటంటే, మాకు నెలకు అయ్యే ఖర్చులు మందులకి ఒక 2,000 నుంచి 3,000 రూపాయల మందులు అవుతాయండి. కొంచెం వేసారండి, ఏ వేసారా ఏదో మందుల ఖర్చులు అవుతుంది. తిండి ఖర్చు అవుతుంది ఎక్కడైనా చెప్పుకుంటాం, కానీ మందుల ఖర్చులు అవుతుంది. మనం తిండి సగం అయితే మందులు మానవ జీవితం. ఈ రోగాలు, తెగుళ్ళు ఇవన్నీ ఎలా వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి అంటే మనుష్యుడు దేవుని మాట వినటం లేదు, దేవునికి లోబడటం లేదు, మంచి లేదు, ప్రేమ లేదు, అనురాగ ఆప్యాయతలు లేవు. అంతే అక్కడ చూసిన పాపము, శాపము, వ్యతిరేకము. ఈ విధంగా ఆలోచిస్తే ఈ శాపములు నీ మీదకి వస్తే రాస్తారు. కనుక దీవులను అనేది 1వ అధ్యాయానికి 14వ వచనం వరకు ఉంటే, ఆ తర్వాత 15వ వచనం నుంచి ఆయన మాట వినకపోవటం వలన కలిగే శాపాలు. ఏదైనా సరే ఆయన మాట వింటే ఆయన ఆజ్ఞాపిస్తాడు దీవెనలకి. ఆయన మాట వింటే ఆయన ఆశీర్వాదములకు ఆజ్ఞాపిస్తాడు, సమృద్ధికి ఆయన ఆజ్ఞాపిస్తాడు. దేవునికి స్తోత్రాలు చెప్దామా? సమృద్ధి. నాకిక ఆశలు లేవనుకొనగా నాశ నీవైతివే, ఆశలు తీర్చితివే. నాకిక ఆశలు లేవనుకొనగా నాశ నీవైతివే, ఆశలు తీర్చితివే.
వేలు ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి, సమృద్ధి ఉంది, సంపద ఉంది, ఆరోగ్యం ఉంది, ఆయుష్ ఉంది, దీర్ఘాయు ఉన్నాయి. ఆయన మాట వింటే శాపములు కూడా ఉన్నాయి. అవి పంపించాలన్నా ఇవి పంపించాలన్నా ఆయనే పంపిస్తాడు. శాపాలేమో దెయ్యం పంపిస్తుంది, లేదంటే కనుక ఆశీర్వాదం దేవుడు పంపిస్తాడు అనుకోమాకండి. మాట వినకపోతే శాపాలు ఏమి వచ్చేస్తాయి ఆటోమేటిక్. ఏమండి, వింటే దీవులను దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, ఆజ్ఞ ప్రకారం వినిపిస్తాడు. చూద్దాం ఒక మాట. రూతు గ్రంథంలో ఒకసారి అండి, 3వ అధ్యాయం. రూతు గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. అతడు చదువు. నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక వినుట వలన మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. కాబట్టి నా కుమారి భయపడకుము, నీకు చెప్పినదంతయు నేను నీకు చేసేదను. యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. దేవునికి స్తోత్రాలు చెప్తామా? హల్లెలూయా. ఈమె ఋతు, తన అత్త నయోమి. బోయాజు అనే వ్యక్తి ఇక్కడ 3 వ్యక్తుల ద్వారా ఈ రూతు గ్రంథంలో మనకు అనేక సందర్భాలు ప్రదర్శిస్తుండేది. నయోమి ఒకప్పుడు బెత్లెహేములో ఉంటూ ఉండేది. బెత్లెహేములో కరువు వచ్చిందని బెత్లెహేమును విడిచి మోయాబీ ప్రాంతానికి వెళ్ళిపోతుంది. బెత్లెహేము అనగా రొట్టెలే. మోయాబీ ప్రాంతం అన్ని జనాంగాలు నివసించేటువంటి ఫెరమైన ప్రదేశం. సరే, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆమె సర్వస్వాన్ని కోల్పోయింది. తిరిగి మరలా ఎక్కడికి వచ్చింది అంటే బెత్లెహేముకు వచ్చింది. వచ్చినప్పుడు నయోమి వచ్చిందని మరలా ఆ పట్టణస్తులు, గ్రామస్తులందరూ చెప్పుకుంటే ఆమె నన్ను నయోమి అనవద్దు, నన్ను మారా అని పిలవండి అని. ఏమని పిలవమంటదట? మారా అని పిలవండి. నాకు చాలా చేదని అనుకోలేదు అయ్యాయి, నేను చాలా కోల్పోయాను నా జీవితం. సరే, తిరిగి మరలా వచ్చిన తర్వాత బెత్లెహేము వచ్చిన తర్వాత మరి బ్రతకాలి. అత్త పొడవు ఆమె ఒక సలహా ఇచ్చింది. మన బంధువు ఒక అతను ఉన్నాడు, అతని పొలం వెళ్ళి కుప్పలు కొట్టేశారు. ధాన్యం అనేది కళ్ళల్లో ఉంది, కళ్ళాల్లో ఉంది. ఆయన రాత్రికాల సమయంలో ఆ కళ్ళం దగ్గర పడుకుంటాడు. ఆయన బోయాజు అనే వ్యక్తి, ఆ వ్యవసాయానికి ఆయనే మరి అధికారి. ఆ భూములకి ఆయన భోజనం చేసి, ఫ్రెష్గా స్నానం చేసి భోజనం చేసి ఆయన పండుకున్న తర్వాత అప్పటి వరకు నువ్వు వెళ్ళబోతున్నావు. నువ్వు వెళ్ళేం చేయాలి అంటే, ఆయన పడుకున్న సమయంలో ఆ దుప్పటి కప్పులు పడుకుంటారు. ఆయన కాళ్ళ దగ్గర ఉన్న దుప్పటి కొంచెం పైకి లేపి ఆయన కాళ్ళ దగ్గర నువ్వు ఏం చేయాలంటే తలవాల్చి నువ్వు కూడా పడుకు అని చెప్తుంది. సరే, అదే ప్రకారముగా అత్త చెప్పినట్లుగా, ఎవరు చెప్పినట్లుగా?
అత్త చెప్పినట్లుగా కోడలు రూతు ఆ ప్రకారంగా చేస్తుంది. ఎక్కడ ఇది బైబిల్లో చెప్పబడిన మాటలు. ఏమండి, అత్త చెబితే పెట్టదు. ఇప్పుడు కోడలు చెబితే అత్త తినాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ పరిస్థితి వచ్చిందట? కోడలు చెబితే అత్త తినాల్సిన పరిస్థితి వచ్చింది. అటువరకు అత్తలంటే కోడలు భయపడేవాళ్ళు తెలుసా? ఇప్పుడు కోడలంటే అక్కలు భయపడుతున్నారు. ఎవరి బాధలు ఆడుకుంటాయి. అన్ని చెప్పరు కదా బాబు. కొన్ని చెబుతారు, కోడలు చెప్పే కొన్ని చెబుతారు, అత్తలు చెప్పే కొన్ని చెబుతూ ఉంటారు. కానీ ఎవరెవరు చెప్పారో ఎవరికి తెలియదు. నాకే తెలుసు. అలా అని మా అత్త చెప్పిందా అని మన ఇంటికి వెళ్ళి అడగమాకండి, లేదా మా కోడలు ఏం చెప్పిందా అని అడగమాకండి. ఎవరి కష్టాలున్నా ఎవరి బాధలున్నా తండ్రిగా నాకు చెప్పుకుంటూ ఉంటాను. అలానే ఒకళ్ళు ప్రశంసించేది లేదు, ఒకళ్ళు విమర్శించేది. కొన్నిసార్లు లైఫ్ లో అనుభవించాల్సిన కొన్ని ఉంటాయి, అనుభవించాలి తప్పదే. ఏమండి ఆయన చెప్పాను. సరే, ఇప్పుడు అత్త చెప్పినట్లుగా కోడలు ఏం చేసిందంటే అదే ప్రకారంగా ఏమిటి బోయాజు అక్కడ స్నానం అయిపోయిన తర్వాత భోజనం చేసి పడుకున్న తర్వాత ఏం చేస్తున్నాడు? ఆయన కాళ్ళ దగ్గరికి వెళ్ళి అలా తలవాల్చుకుని పడుకుంటాడు. అప్పుడు బోయాజు చూస్తాడని ఇక్కడ చదవబడిన మాట 10వ వచనంలో అదే. ఆమెను చూసి, అందుకని నిద్రలో ఆ కాళ్ళకి ఆమె తల తగులుతుంది. బోయాజు కాళ్ళకి ఏం తగులుతుందంటే తల తగులుతుంది. ఏంటో ఇక్కడ నా కాళ్ళ దగ్గర ఏంటి ఉంది అని కళ్ళు తెరిచి లేచి చూస్తాడు. అప్పుడు అక్కడ రూతు ఉంటాడు. ఆమె ఆయన కాళ్ళ దగ్గర ఆయన చెప్తున్న మాట, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందినదానవు. దేవునికి స్తోత్రాలు చెప్దామా? యెహోవా చేత నీవు దీవెన పొందినదానవు. జాగ్రత్తగా వినండి. ఆమె యెహోవా చేత దీవెన పొందుకోవటానికి ఆమెలో ఉన్న లక్షణాలు ఏంటి? సత్ప్రవర్తన. ఏ ప్రవర్తనట? సక్రియ సత్ప్రవర్తన. అక్కడ ఆ విషయాలు కూడా రాస్తున్నాడు. ఏమని? కొద్దివారినేమి గొప్పవారినే కాని యవనస్తులను నీవు వెంబడింపక యుండుట వలన అత్త చెప్పినట్లుగా ఏం చేసిందంటే బోయాజు పొలానికే వెళ్ళింది కానీ, అమ్మో నేను ఆ పర్వతానికి వెళ్ళను, నేను వెళ్ళలేను, నా వల్ల కాదు, అది దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్తాను, దగ్గరలో ఉన్నటువంటి ఏమండి మరి ఈ ప్రదేశానికి వెళ్తాను అని లోతులాగా అల్లా. పొలము మరి ఇంటికి ఎంత దూరం మనకైతే తెలియదు కానీ ఆమె ఎక్కడికైతే వెళ్ళమందో అక్కడికి వెళుతుంది అంతే. ఈ లోపు అనేక పొలాలు ఉన్నాయి, అనేక మంది ఎవరిని ఉన్నారు అక్కడ. గొప్ప వాళ్ళు ఉన్నారు, కొద్ది వాళ్ళు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు. జాగ్రత్తగా వినండి. ఎవరిని వెంబడించాలా? దేవుడికి స్తోత్రాలు చెప్దామా? ఎవరిని వెంబడించాలా? ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. గ్రంథంలో అంటాడు, నీ మొదలు కొంచెమైనా సరే నీవు నా వాక్యమును గైకుంటివి కనుక, నీవు నా నామమును ఎరగనని నీవు అనలేదు కనుక, ఇదిగో నీ ఎదుట నేను తలుపు తెరుస్తున్నాను, నేను తెరిచిన తలుపు ఎవడును వేయలేడు. అంటే మనకి దగ్గరలో ఉన్నటువంటిదా, లేకపోతే మనకి సమీపంలో ఉన్నటువంటిదా, అది కొద్దిగా ఎక్కువదా, లేదంటే కనుక యవనస్తుల, ఏదైనా కదా లోకంలో ఎన్నో ఉన్నాయి మన ముందు. ఇవేవి మనము వెంబడింపకూడదు. ఏమంటే ఇవేవి మనము అది కొద్దిదైనా మనం వెంబడించకూడదు, అది గొప్పదైనా మనం వెంబడించకూడదు. జాగ్రత్తగా వినండి. ఎవరికి అదే చెప్తున్నారు కదా, మరి కొద్ది వాటిని నేను కానీ గొప్ప వాటిని నేను కాను. దావీదు కూడా అదే చెప్తున్నాడు అన్నమాట. హెచ్చు వాటిని నేను సరే, గొప్ప వాటిని నేను సరే, అందరి వాటిని నేను సరే, నేను అభ్యాసం చేయటం లేదు. నేనేం చేయలేదు? అభ్యాసం చేయటం. నువ్వు అసలు వాడి వైపు చూడదు. నీ పక్కన కొద్దిగా ఉందా, నీ దగ్గర గొప్పగా ఉందా, ఉన్నతంగా ఉందా, అసలు ఇలాంటివి ఆలోచించమా. నువ్వు దాన్ని వెంబడించొద్దు. నువ్వు వెళ్ళవలసిన పొలం ఏంటయ్యా అంటే బోయాజు పొలం. నువ్వు ఎవరి పాదాల దగ్గరికి వెళ్ళి నువ్వు తలవాల్చి పడుకోవాలి అంటే బోయాజు యొక్క పాదాల దగ్గరికి వెళ్ళి నువ్వు తలవాల్చి పడుకోవాలి. అతను స్నానం చేసి భోజనం చేసి ఏమంటే అతను పడుకునేంత వరకు నువ్వేం డిస్టర్బ్ చేయడానికి వీలే. అప్పటి వరకు నువ్వు మౌనంగానే ఉండాలి. ఆయన పండుకున్న తర్వాత ఆయన కాళ్ళ దగ్గరికి వెళ్ళి పడుకోవాలి. దేవునికి స్తోత్రాలు చెప్తామా? మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా కనపడుతున్నాడు. వాక్యం సలహా ఇస్తుంది మనకి, ఇలా వెళ్ళు, ఇలా నడు, ఇలా నడుచు.
లోక వైపుకు చూడమాక, లోకాకులకు చూడమాక, లోక పారంపర్యాచారాలను వెంబడించవద్దు, లోక సిద్ధాంతాలను అనుసరించవద్దు, వాటిని వెంబడించమాట. మనుషుల పద్ధతులను వెంబడించొద్దు, మనుషుల యొక్క విధానాలను వెంబడించవద్దు, ఈ లోక విధానాలను వెంబడించబాక. వెళ్ళవలసింది ఎక్కడికి అంటే ఆ యేసయ్య పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల మీద అలా కలవచ్చు. ఆయన వస్త్రపు చెంగున మాత్రమే ముట్టి బాగుపడితేనని. కనీసం ఆయన పాదాలు కూడా టచ్ చేయడానికి ఆమె మాత్రము అంత ఇష్టపడలేదు. తెలవకూడదు, వ్యక్తి ఒకటి టచ్ చేస్తే తెలుస్తాయి. ఆయన వస్త్రపు చెంగున మాత్రమే ముట్టి నేను బాగుపడతాను. ఆ పాదముల మీద ఉన్న వస్త్రములను మాత్రమే, ఏమండి ఆ దుప్పటో లేకపోతే ఏమండి ఆ బెడ్షీట్ ఏం చేస్తామంటే ఆ పాదముల మీద ఉన్న మాత్రమే కొంచెం వరకు ఆయన పాదాల కనపడేంత వరకే నువ్వేం చేయాలంటే ఆ దుప్పటి తొలగించి ఆయన పాదాల మీద తల పెట్టుకుని నువ్వేం చేయాలంటే అక్కడ పడుకోవాలి. రండి నమస్కారం చేసి సాగిలపడదాము, మనలను సృజించిన యెహోవా సన్నిధిలో మోకరిల్లుదాము. ఎవరి పాదాల మీద? రండి సాగిలపడి నమస్కారం చేద్దాం. ప్రభు పాదాల మీద మనం పడాలి, ఆయన పాదాలు పట్టుకోవాలి, ఆయన పాద సన్నిధికి మనము చేరాలి. ఆయన పాదాలు పట్టుకోకుండా కొద్దివారు లేదా గొప్పవారు లేదా యవనస్తులు వాళ్ళు వీళ్ళని నువ్వు ఎందుకు వెంబడిస్తున్నావు చెప్పండి? వీళ్ళు ఎందుకు నువ్వు వెంబడిస్తున్నావు? లేదా యవన ప్రాయంలో ఉన్నటువంటి ఆలోచనలు, యవన ప్రాయంలో ఉన్న తలంపులు, యవన ప్రాయంలో ఉన్న ఉద్దేశాలు, యవనుల యొక్క ప్రవర్తనలు, యవన యొక్క వేష భాషలు. యవనులు అంటే అర్థం ఏంటి? వారి వేష భాషలు, వారి అలవాట్లు, లేదంటే కనుక వారి సిద్ధాంతాలు, వారి పద్ధతులు. అక్కడ యవనస్తులను నువ్వు వెంబడించలేదు, గొప్పవారిని నువ్వు వెంబడించలేదు, కొద్దివారిని నువ్వు వెంబడించలేదు, నువ్వెవరిని వెంబడించలేదు. ఆమె ఏమండి యవనస్తురాలుగానే ఉంది. అప్పుడు వివాహం ఒకటి భర్తను కోల్పోయినప్పటికీ సరే ఆమె జీవితంలో ఇంకా యవన ప్రాయంలోనే ఉంది. ఏమిటి పెద్ద ముసలి అయిపోలేదు, లేకపోతే కనుక 40-50 ఏళ్ళు రాలా. యవనస్తులని వెంబడించాలి. కొద్దివాళ్ళు లేదా గొప్పవాళ్ళు, ఏదో గొప్ప వాటి వైపు, ఏదో కొద్ది వాటి వైపు, ఏదో ఇలా నువ్వు చూడటం కాదు. యవనస్తులు నడిచినట్లుగా నడవడం, యవనస్తులు ప్రవర్తించడం, యవనస్తులాగా ఏమండి లేదంటే కనుక వారి యొక్క వేష భాషలు ఇవన్నీ కాదు, వాళ్ళ నడవడికి ఇదేం కాదు. నువ్వేం చేశావు అంటే అక్కడ ఒకటే చెప్తున్నాడు, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారి నుండి గొప్పవారిని. యవనస్తులు నీవు వెంబడింపక యుండుట వలన మునపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. ఏ ప్రవర్తన కావాలి మనలో? దేవుని దీవెన పొందాలి అంటే మనలో సత్ప్రవర్తన కావాలండి. దేవుని పాదాల మీద పడాలి, వచ్చి వెనక తట్టు వచ్చి కన్నీటితో ఆయన పాదములను తడిపి ఏమండి తల వెంట్రుకలతో తుడిచినటువంటి ఏమండి ఒక స్త్రీ. లుకాశుభవార్త 7:44 కనపడుతుంది. పని ఆయన పాదముల మీద పడి ఆమె కన్నీటితో ఆయన పాదములను అభిషేకిస్తూ ఆరాధిస్తున్న స్త్రీ. దేవునికి స్తోత్రాలు చెప్దామా? కన్నీటితో అభిషేకిస్తుంది ఆయన పాదాలను, కన్నీటితో ఆరాధిస్తుంది ఆయన పాదాల మీద పడి ఏడుస్తూ. ఇక్కడ బోయాజు యొక్క పాదముల మీద రూతు ఎలాగ వెళ్ళి తలవాల్చుకుందో ఆయన డిస్టర్బ్ చేయొద్దు, నువ్వు ఆయన నిద్రను నువ్వు పాడు చేయొద్దు, ఆయన కలత పెట్టవద్దు. నువ్వు ఆ కళ్ళములు అక్కడ మరి ఆ వడ్లు లేదని కనుక గోధుమలు, యామలు అవి మొత్తము కోసేసి దానిని పనలగా వేసినటువంటి ప్రదేశం అది. నమ్మకత్వంగా ఆమె కన్నీటితో యేసయ్య పాదాలను అభిషేకిస్తుంది, కన్నీళ్లతో అభిషేకిస్తుంది, ఆరాధిస్తుంది, హృదయాన్ని బద్దలు కొట్టుకుని ఆరాధిస్తుంది, ప్రేమతో ఆయనను ఆరాధిస్తుంది, ప్రేమతో అభిషేకిస్తుంది, కన్నీటి ఆరాధన చేస్తుంది. దేవుడు క్షమించాడు. ఇక్కడేమో రూతు ఆయన పాదాల మీద అలా కలవాల్చినప్పుడు అక్కడ అంటున్నాడు సత్ప్రవర్తన. ఏ ప్రవర్తనట? మంచి ప్రవర్తన. మన ప్రవర్తన మంచిగా ఉంది, మన భక్తి మంచిగా ఉంది, ఆయన పాదాల మీద పడి ఏమండి చక్కగా పునరుద్ధాన దినం ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నీ పాదాల దగ్గర నేను వచ్చాను, ఈ పాదం దగ్గర నేను తాగిలపడి నేను నమస్కరిస్తున్నాను, నీ ఎందుకు వచ్చాను, నీ పాదాల దగ్గరికి వచ్చానయ్యా, నీ పాదాలు పడి కరడు పెడుతున్నానయ్యా. మనుషులు కాళ్ళు పట్టుకుంటే ఏమొస్తాయండి?
ఏం రావు. కొద్ది వాళ్ళ దగ్గరికి వెళ్ళడం లేదా మరి గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమొస్తాయి? కొండల తట్టుకొని ఎత్తుతున్నాను, సహాయం ఎక్కడి నుంచి వచ్చింటే సహాయం యెహోవా వల్లనే సహాయం కలుగుతుంది. నువ్వెవరిని వెంబడించాలా? నువ్వు కొద్ది వాళ్ళ గొప్ప వాళ్ళని, నువ్వెవరిని ఎవరొస్తే ఎవరిని వెంబడించాలా? లోకాన్ని వెంబడించాలా? ఏ సలహా అయితే ఇచ్చిందో అదే ప్రకారంగా వెళ్ళి అదే ప్రకారంగా చేయడం ద్వారా అక్కడ కాబట్టి నా కుమారి భయపడకము, నీవు చెప్పినదంతయు ఏమండి నీకు చేసేదను, నీవు యోగ్యురాలివని నా జనులందరూ ఎరుగుదురు. నీవు దీవెన పొందుకునే దానం, నువ్వు యోగ్యురాలు. నీ సత్ప్రవర్తన, దేవుడు మన సత్ప్రవర్తన చూస్తాడు. మనలో యోగ్యత ఏమండి, ఆయన స్తుతించే యోగ్యత, గణపరిచే యోగ్యత, ఆరాధించే యోగ్యత, పరిశుద్ధత అనే యోగ్యత, పవిత్రత అనే యోగ్యత, యోగ్యులుగా మనం ఉండాలి. ఏదైనా ఒక జాబ్ కావాలి అంటే దాని తగినటువంటి యోగ్యత ఉండాలి, దాని తగినటువంటి అర్హత ఉండాలి అన్నమాట. ఏమండి, ఏ ఒక్క చదువుకి ఏ జాబ్ అనేది దాని ప్రకారం. నేను డాక్టర్గా చేస్తానని యోగ్యుడా? ఏమండి, నేను ఇంజనీర్గా చేస్తానని యోగ్యుడా? నేను దేనికి యోగ్యుడని? ఆయన పని చేయడానికి నేను యోగ్యుడను, నేను ఆయన పని చేయాలి. అలాగే భక్తి చేసేటప్పుడు మనలో ఒక యోగ్యత ఉండాలి. అయోగ్యులుగా కాక, అయోగ్యులుగా పాలు పొందక. బల్లారాధన ఇచ్చేటప్పుడు మరి కొరింథీ పత్రికలో మాట చెప్తూ ఉంటారు అన్నమాట. ఎందుకంటే మరి యోగ్యులుగా మనల్ని మనం పరిశీలన చేసుకుని పరీక్షించుకుని మరి ఆయన శరీరం అని రక్తం అని వివేచనగా తిరుత్రాగు వాడు శిక్ష విధియ కలిగి తిరుత్రాగుచున్నాడు అని రాస్తారన్నమాట. ఈ యోగ్యులుగా మనల్ని మనం ఏం చేయాలంటే ఆయన శరీరాన్ని మరి తీసుకునే యోగ్యత, ఆయన రొట్టెని, ఆయన మరి ఆ రక్తాన్ని తీసుకునే యోగ్యత, ఆయనను స్తుతించే యోగ్యత, తండ్రి అనడానికి యోగ్యత. మేము తండ్రి అబ్బా అంటే యోగ్యులము కాము అంటాడు పత్రికల పౌలు. ఆ యోగ్యత మనలో ఉండాలి. ఆయన పాదాల మీద పడి ఆయన స్తుతించి ఆరాధించి ఏమండి మరి ఎటువైపుకి చూడకుండా, ఎవరిని వెంబడించకుండా, లోకాన్ని వెంబడించకుండా, లోకాలను వెంబడించకుండా మన సత్ప్రవర్తన సరైనదైతే కనుక దేవుని దీవెనలు మన దగ్గరికి వస్తాయి. రూతుతో చెప్తున్నాడు బోయాజు, ఏమండి అక్కడ అంటున్నాడు కదా, యెహోవా చేత నీవు దీవెన నొందిన గానవు. ఎవరి చేత దీవెన నొందిన గానవు? యెహోవా చేత నీవు దీవెన నొందిన గానవు. యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడా, నీవు బయట నిలవనేలా లోపలికి రమ్ము. లాభానుతో మాట్లాడుతున్నమాట. నువ్వు బయట నిలబడుతున్నావు, లోపలికి రా. యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడు నేను ముగిస్తున్నా. మన సత్ప్రవర్తనని దేవుడు చూసి, మన యోగ్యమైన ప్రవర్తనను చూసి, యోగ్యమైన భక్తి, యోగ్యమైన ప్రార్థన, యోగ్యమైన విశ్వాసం అంటే యోగ్యత, తగినటువంటి అర్హత. ఆయన పాదములను తాకి కన్నీటితో నిజంగా ఆయన పాదాలు ముద్దు పెట్టిన తల వెంట్రుకలతో తుడిచి అభిషేకించినప్పుడు ఆమె పాపం వల్ల నీ దేవుడిని క్షమించాను. నీ పాదాల దగ్గరికి రా, నీ వేడుకోడు. చూడుడి అని ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయంలో ఎలా చెప్తున్నాడు? మనము ఆయన యొద్దకు వచ్చి ఆయన వైపుకు చూడాలి. నువ్వెట్టు వెంబడించలేదు, నీ యవనస్తుల వైపుకు చూడలేదు, కొద్దివారి వైపుకు నువ్వు చూడాలా, గొప్పవారి వైపుకు నువ్వు చూడాలా, ధనవంతుల వైపుకు చూడాలా. నువ్వు ఎంతసేపు మనం గొప్పవాళ్ళ వైపు చూస్తామంటాం. వాళ్ళు మరి 10,000 రూపాయల శారీ కొనుక్కున్నారు, లేదంటే వాళ్ళు 5,000 రూపాయల శారీ కొనుక్కున్నారు, లేదంటే చూడ ఆయన 4 కాసులు కొన్నాడు, ఆయన 4 కాసులు కొన్నాడు, లేకపోతే ఉంగరం కొన్నాడు, వాచీలు కొన్నారు, అవి కొన్నారు, ఇవి కొన్నారు. ఇదే చూస్తామంటే ఎంతసేపు గొప్పవాటి వైపు. ఎందుకు నీకు అవి? ఏమిటి ఏం చేసుకుంటా, ఏం తీసుకెళ్తావు చెప్పు. కానీ రూతు చూడలేదు. దేవుడికి స్తోత్రాలు చెప్తామా? రూతు చూడలేదు. అత్త ఏం చెప్పిందో అదే ప్రకారం. అలాగే దేవుని వాక్యం ఏదైతే చెప్తుందో, నా మాట వింటే కనుక నేను ఆజ్ఞాపిస్తా ఈ దీవెనలకు. నువ్వు యెహోవా చేత దీవింపబడిన గాను, ఆశీర్వదింపబడిన గాను. చివరగా మత్తయి శుభవార్తలో ఒక మాట చెప్తున్నాడు కదా, ఏమంటే నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు ఏర్పాటు చేయబడిన సిద్ధపరచబడిన రాజ్యములో ప్రవేశించుడి. మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 34వ వచనం చూసారండి. ఆశీర్వదింపబడిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అంటే నిత్య రాజ్యంలో ప్రవేశిస్తారు. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులా. ఇక్కడ యెహోవా చేత నువ్వు ఏం చేయబడి ఉన్నావు అంటే మరి దీవెన నొందిన దానవు. యెహోవా చేత దీవెన నొందిన అని ఆజ్ఞాపిస్తున్నాడు. నువ్వు దీవెన పొందాలి, నీకు ఆశీర్వాదం కలగాలి, నీ కొట్లను లేదంటే కనుక నీ ప్రయత్నాలు దేవుడు దీవిస్తున్నాడు. నువ్వు ఫలభరితముగా ఉండాలని దేవుడు కోరుతాను ఆయన మాట వింటే కనుక.
మాట వినకుండా ఆయన చెప్పిన ప్రకారం చేయకుండా ఉన్నటువంటి వారితో ఏమండి ఆ ఎడమ చేతి వైపు ఉన్నటువంటి మేకల గుంపుతో అంటున్నాడు. చెప్పండి, ఏమైనా చదువున్నాను అన్నమాట. అప్పుడు ఎడమ వైపు ఉన్న వారిని చూసి ఏమండి, శపింపబడిన వారులారా నన్ను విడిచి, ఏమండి మనం చదివిన వాక్యం అదే కదా ద్వితీయోపదేశ కాండములో, నా మాట వినక నన్ను విడిచి, అక్కడ చెప్తున్నాడు శపింపబడిన వారులారా. పైనేమో కుడి వైపు ఉన్నటువంటి వారితో అంటున్నాడు నా తండ్రి చేత దీవించబడిన వారులారా. ఏదో ఈ లోకంలో దీవెనలో లేదా లోకంలో ఆశీర్వాదం అనే కాదు, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు, పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి కూడా ఆ దీవెన కావాలి, లేకపోతే లేదు, మనం చేరలేము. శపింపబడినటువంటి వారు, దీవెన శాపము నీ ముందు ఉంచాను అంటే ఇక్కడ పరలోక రాజ్యం మన పక్కన ఉంచాడు, ఒక పక్క నరకము మన ముందు ఉంచాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏదో ఆశీర్వాదం అంటే ఈ లోకంలో ఏమంటే అన్ని తినడానికి ఉండటానికి లేదా ఏది తక్కువ ఇదైనా ఆశీర్వాదం అనుకుంటున్నావేమో. నిజమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడమే నిజమైన ఆశీర్వాదం. యాకోబు సమృద్ధి కలిగిన వాడే వస్తున్నాడు. జాగ్రత్తగా నేను ముగిస్తున్నా. యాకోబు సమృద్ధి గల వాడే వస్తున్నాడు. యాకోబు రేవు దగ్గరికి వచ్చినప్పుడు ఆ రాత్రి కాల సమయంలో దేవునితో పెనుగులాడుతున్నా, నువ్వు నన్ను ఆశ్రయించితేనే కానీ నేను వదలను అంటున్నా. అన్ని సమృద్ధితోనే వస్తున్నాడుగా. పశువులు, ఏమంటే ఎడ్లు, దుక్కడెద్దులు, అంటే అలాగే భార్య పిల్లలు సమృద్ధితో వస్తున్నాడు. ఇంకా దేవుని తన ముందు మరణం అనేది ఉంది. తన ముందు ఏముందట? మరణం అనేది ఉంది. అనగా నిత్యనాకన తన సహోదరుని చంపడానికి ప్రయత్నం చేస్తుండవచ్చు. అయితే ఇక్కడ నీ ఆశీర్వాదం, నువ్వు ఆశ్రయించదేనే కానీ నీ పాదాలని వదలను. అలాగే గట్టిగా పట్టుకున్నాడు, వదలలేదుగా. గట్టి కొడితే తడుగుడు జారిందే తప్ప వదలలేదు. నువ్వు నన్ను ఆశ్రయించదనే కానీ దీన్ని వదలను. సరే నీ పేరు ఏంటి అని అడుగుతున్నాడు. పేరు చెప్పలేదు. చివరికి పేరు చెప్పిన తర్వాత ఇక నుండి నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు. నీ పేరు ఏంటండి? ఇశ్రాయేలు. నువ్వు మానవునితోనూ దేవునితోనూ పోరాడి గెలిచితివి కనుక. అంటే ఏ ఆశీర్వాదం కోసం? దేవుని యొక్క పరలోక సంబంధమైన ఆశీర్వాదం కోసం పోరాడాడు. సమృద్ధిగానే తిరిగి వస్తున్నాడు. భూలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని సమృద్ధిగానే, కానీ ఈ భూలోక సంబంధమైన ఆశీర్వాదాలతో నువ్వు పరలోక రాజ్యం చేరలేవు. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా. ప్రభువా ప్రభుని ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యంలో ప్రవేశించని శుభవార్తలు చెప్తున్నా. అదే తండ్రి ఆశీర్వాదం అనుకుంటేనే పరలోక రాజ్యం, లేదా శపింపబడిన వారులారా. చదువు మాట. శపింపబడిన వారులారా నన్ను విడిచి అపవాదికిని దాని దూతలకును ఏర్పరచబడిన నిత్యాగ్నిలోనికి దీవింపబడిన వారికి ఏమో నిత్యాగ్ని, నరకాగ్ని. ఏమండి? దీవింపబడిన వారికి మోక్ష రాజ్యం, అనగా పరలోక రాజ్యం. ఇదిగో మీ ఎదుట చూడండి, దీవెనయు శాపము మీ ముందు ఉంచాను. దీవింపబడిన జనాంగముగా ఉంటే నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకుంటామండి. శపింపబడిన వారు అయితే నరకం. ఇక నిర్ణయం మందే. ఇందులో ఎవరి ఒత్తిడి గాని, ప్రమేయము గాని, కమాండింగ్ గాని, ఏమండి లేదంటే కనుక ఏది ఉండదో. ఇది ముందు ఉంచాడు. ఈ రెండు నీకు ఏది కావాలంటే అది ఆయన ఇస్తాడు. శపింపబడిన వారికి నరకమా? ఆయనే ఇస్తాడు. దీంపబడిన వారికి నిత్య జీవమా? ఆయనే ఇస్తాడు. నీ ఎదుట నువ్వు మేకల గుంపులో ఉంటావా, గొర్రెల గుంపులో ఉంటావా? నీ ఇష్టం అది. అయ్యా నువ్వు గొర్రెల గుంపులో ఉండయ్యా అని నేను బతులాడటం గాని, అయ్యా నీకు నిత్యరాజ్యం ఇస్తాను రాయా అని నీ గడ్డం పట్టుకుని బతులాడతాను. ఇదిగో నీ ఎదుట, నీ ఎదుట వచ్చి ఉన్నా. ఏమండి? నిజంగా మాట మనం గమనించి ద్వితీయోపదేశ కాండములో చదివినటువంటి ఆ 11వ అధ్యాయంలో శ్రేష్టమైనటువంటి ఆ మాట మనం గమనిస్తే కదా, మరొకసారి చదువుకుందాం. చూడండి, చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెనయు శాపమును పెట్టుచున్నాను. దీవెన మోక్షరాజ్యానికి సాదృశ్యం, శాపము నరకానికి సాదృశ్యంగా కనపడుతుంది. మీ ముందు వచ్చాను. ప్రతి పునరుత్థాన దినం క్రమము తప్పకుండా ఆయన మాట వినాలి, ఆయన చెప్పినది చేయాలి, ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ మనము పాటించాలి. అప్పుడే ఈ దీవెనలు మన మీదకి వస్తాయి. ఈ దీవెనకరమైన రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటాం. లేదండి నేను నాకు నచ్చినట్లుగానే వెళతాను, లేదా నేను నాకు నచ్చినట్లుగానే నేను ప్రవర్తిస్తాను, లేదా నాకు నచ్చినట్లుగానే నేను జీవిస్తాను అంటావా? నీ ఇష్టం, నీ ఇష్టం, నువ్వు జీవించు. కానీ చివరికి శపింపబడినటువంటి జనాంగంలోకి వెళ్ళిపోతా శపింపబడిన నరకాగ్ని, అక్కడ ఏడుపును పండుగలుగుట, అగ్ని ఆరును పురుగు ఇష్టం. అక్కడ ఉంటావా?
దేవునితో కూడా యుగాయుగాలు కలిసి ఆనందకరమైన దేశంలో ఉంటావా? దీవెన నీ ముందుంది, శాపం నీ ముందుంది. ఇహలోకంలో దీవెనలు ఉంటాయి, ఏమండి? శాపము ఉంది. పరలోక సంబంధమైన దీవెనలు ఉన్నాయి, శాపము రెండు. నీ ముందు ఉంచాను, నువ్వు దేని కోరుకుంటావో కోరుకు. నీకు ఏది కావాలంటే ఇస్తా, ఏమండి? ఏది కావాలంటే ఇస్తా. తన పిల్లలకి మంచి విలని ఉద్దేశించారు. పరలోక సంబంధమైన మీ తండ్రి ఇంకంతకన్నా మంచి విలు ఆయన ఎప్పుడు మంచి విలని ఇవ్వాలని కోరుకుంటాడు. నువ్వు ఆయన మాట వినకపోవడం వల్లనే ఈ శాపాలు వస్తాయి, ఈ తెగులు వస్తాయి, ప్రజలు. అందుకే విందాం దేవుని మాట, దీవెన పొందుకుందాం, దీవెనకరమైన రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. శపింపబడిన వారికి ఆ అగ్ని ఆరదు, పురుగు చావు. ఆయన మాట విని, నా మాట విని నేను చెప్తాను, దేవుని మాట వింటే నీకు మేలు కలుగుతుంది. నీవు ఆయన మాట వినక నీ భార్య అయినటువంటి మరి మాటను వినావు గనక శాపము వచ్చేసి. వ్యక్తిగతంగా ఏదైనా మాట్లాడుకోండి, సంప్రదించుకోండి, కానీ వాక్యములకు విరోధమైనటువంటి సలహాలు, సూచనలు ఒకవేళ ఇచ్చిన లేదా వాళ్ళు బాగానే ఉంటారు కానీ ఆయన్ని అనుసరించిన నీవు నష్టపోతావు, శపితమైనటువంటి నిత్య నరకములో పోతావు. జాగ్రత్తగా ఆలోచించి చక్కగా దేవుని మాట విందాం, దేవుని మాటకు లోబడదాం, నమ్మకంగా భక్తి చేసుకుందాం. పునరుద్ధాన దినాలు దేవుని మందిరంలో చక్కగా ఆరాధిస్తూ ఆయన వాక్యం ఏం చెప్తుందో ఆ ప్రకారం నడుచుకుందాం. ఆశీర్వదింపబడిన జనాంగముగా, దీవింపబడిన జనాంగం, నా తండ్రి చేత ఆశీర్వబడిన వారిగా మనం ఉందాం. ఆ నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకున్న వధువు సంఘముగా, మహిమల సంఘంగా, కొరతని బంధన సంఘముగా ఆయన రాక కోసం ఎదురు చూసి ఆ నిత్య రాజ్యంలో ప్రవేశిద్దాం. దేవుడి చిన్న మాటలు మన వినికుడిలో దీవించి మంచి నేలను పెడితే అవి వేయంతలుగా దేవుడు ఫలింపచేయును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడు ఆ ప్రేమ కలిగిన మాట, ఈ పవిత్రమైన పాదములకు లెక్కించలేని వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఏ మాటలైతే మీరు మా ముందు ఉంచారు అవన్నీ మా హృదయంలో దాచుకోండి. దేవా, దీవెని శాపము మా ముందు ఉంచారు. మీరు దేని కోరుకుంటారని క్వశ్చన్ మార్క్ మా ముందు ఉంచారు. దానికి జవాబుదారులము మేమేనయ్యా. మేము ఏది పూరిస్తే ఆ జవాబు. దీవెన పరలోక రాజ్యం పేరు, శాపం నిత్య నరకము. నీ మాట వింటే తండ్రి మేము ఆశీర్వదించబడతామని మీరు సెలవిస్తాం. విననేడా శాపం మీద వస్తుంది తెలుస్తాం. కనుక తండ్రి, 28వ అధ్యాయంలో దీవెనలో ఉంచావు, శాపములో ఉంచావు. ఇది మమ్మల్ని బట్టేనైనా నేల శపించబడింది అని ఆది కాండంలో తెలియజేస్తాం. పరిశుద్ధాత్మదేవ, మేము ఆశీర్వాదింపబడినటువంటి వారిగాను, అలాగే ఎదరు వారికి ఆశీర్వాదకరంగా మేము ఉండాలి, కానీ మమ్మల్ని బట్టినైనా మరి శపింపబడే వారికి ఉండకూడదు. ఎందుకంటే మరి తల్లిదండ్రుల మాట వింటేనే పిల్లలకు ఆశీర్వాదం ఉన్నాయి. తల్లిదండ్రులు పాపము చేస్తే ఆ పాపము పిల్లల మీదకి వస్తుందని కూడా తెలియజేస్తున్నాం. నిజమేనా? అక్కడ ఆదామును బట్టి ఎలాగూ నేల శపించబడిందో నిజమేనాయన. తల్లిదండ్రులుగా మేము నీ మాట వింటే మా పిల్లల్ని దీవించబడతారయ్యా. మేము వినకపోతే నాయన, మేము నీ మాటకు లోపడకపోతే ఆ శాపములు నిజంగా నాయన పిల్లల మీదకి వస్తాయి, పాపములు పిల్లల మీదకి వస్తాయని కూడా నీ వాక్యం శ్రమిస్తుంది. కానీ మేము బిడ్డలకు నాయన, మేము ఆశీర్వాదములు పంచేవారిగా ఉన్నామా, దీవులను పంచేవారిగా ఉన్నామా, లేదా శాపములు పంచేవారిగా ఉన్నామా? మమ్మల్ని మేము ప్రయత్నించు. ఈ యొక్క తండ్రి పునరుద్ధానపు వేళ నీ సన్నిధిలో నీ వాక్యం ఏం చెప్తుందో నేను ఆ మాట వినడానికి సహాయించు. మేము బంధువుల మాట వింటున్నామా, రక్తంతుల మాట వింటున్నామా, విరుగురు వారి మాట వింటూ ఒకవేళ నీ మాట మేము ఎడచొని పెడుతున్నామా? దాని వలన శాపములు వచ్చాయి. ప్రయాస అనేది నాయన లోకములకు వచ్చేసింది. అందువల్ల మేము ప్రయాస ఇంకా ఈ కష్టములు, నష్టములు, బాధలు, వ్యాధులు నాయన విధంగా భయంకరమైనటువంటి వైరస్లు, తెగుళ్ళు కూడా వస్తాయి అని చెప్తున్నాను. మామూలు పరిశుద్ధంగా, పవిత్రంగా, నీతిని అనుకుంటున్నాయి. ఎక్కడ చూసిన ప్రకృతి వైపరీత్యాలు, ఎక్కడ చూసిన వైరస్, ఎక్కడ చూసిన వైఖరి, ఎటు చూసినా దేశంలో క్షామము తప్ప క్షేమం అనేది లేదు. ఇది మమ్మల్ని బట్టే. క్షమించండి నాయన. నీ పాదాలు పట్టుకున్నాను, నీ మాట వింటున్నట్లు సహాయం వచ్చాను, నీ ఆజ్ఞలకు మేము లోపడినట్టు సహాయం వచ్చాను. నీ యొద్దకు మేము దీవులను పొందుకునేలాగా సహాయం ప్రభువా. ఆ దీవెనకరమైన రాజ్యం ఆంధ్రకరణ దేశంలో ప్రవేశించాలి. శపితమైన రాజ్యము అది నిత్య నరకాగ్ని కనుక అందులో దాన్ని ఎక్కడా మేము ప్రవేశించాం. పరిశుద్ధాత్మ దాన్ని నిత్య జీవనం స్వతంత్రించుకునే భక్తి, ప్రార్థన, యోగ్యత మాలో దయచే రూతులాగా నిజముగా పరిశుద్ధాత్మ దాన్ని నీ పాదములు ఎదురు మేము తాగిబడినట్లుగా, నమస్కారం ఇచ్చేటట్లుగా ఈ పాదపడిన తాగి నమస్కారాన్ని స్థుతించి గణపరచు వారుగా ఆయనపరచు. ఈ పునరుద్ధాన ప్రతి బిడ్డలో పేరు పేరు దీంతో ఆశీర్వదించారు. ప్రతి వాడి కొద్ది వాంఛనకి అవసరట్లయితే ప్రతికూలకు అనుకూలపడతాం. ఏ బాబాలు వెళ్ళినటువంటి బాబు ఇచ్చే ఈ సన్నిధితో తన బిడ్డలకు తోడుగా నడిపించబడదు. హృదయం కోరి సిద్ధపచ్చే ఈ మాటలను నీవు మా హృదయంలో దాచుకోవడానికి తెలిసిన కృప ఇంత బాధ్యత దయచు. ప్రతి కుటుంబానికి నేను మేలుకున్నట్లు క్షేమంలో ఆశీర్వాదంలో సహాయం ఇచ్చేవాడు. యేసు నామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. విజయము కలుగును. ఆమేన్.